మన ప్రారంభము పాపమై ఉన్నది. మనము పాపములో పుట్టాం, పాపపు కార్యాలే జరిగించాం. ఇప్పుడు మనకు రావలసిన జీతం ఏంటిది? మరణమే మనకు గతి. హల్లెలూయా. కానీ దేవుని యొక్క మహా అద్భుతమైన కృప మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించింది. మరణ పాత్రులమైన మనల్ని హల్లెలూయా రక్షించడానికి ఆయన నిత్య జీవమును అనుగ్రహించాడు. ఆయన ఆ నిత్య జీవము ఎవరంటే యేసుక్రీస్తే నిత్య జీవమై ఉన్నాడు. అదేనా? మరణము కృపావరము. మరణపాత్రమైన మనకైన కృపను చూపించాడు. ఆయన యేసుక్రీస్తే గొప్ప కృపావరమై ఉన్నాడు. నీకు ఏ వరాలు లేకపోయినా పర్వాలేదు. నిజమేనా? ఏ వరాలు లేకపోయినా పర్వాలేదు. మా అయ్యగారు దయ్యాలను నిలగొడతాడనంటే యేసుక్రీస్తు లేకుండా కూడా నువ్వు దయ్యాలను నిలగొట్టవచ్చు. యేసుక్రీస్తు లేకుండా ప్రవచనాలు చెప్పవచ్చు, అద్భుతాలు చేయవచ్చు. కానీ ఇవన్నీ కాదు. వరాలని ఈరోజు లోకం పరిగెడుతూ ఉన్నది. కానీ అసలైన వరం ఏదనగా యేసుక్రీస్తే గొప్ప కృపావరమై ఉన్నాడు. మనకు ఏ వరాలు దేవుడు అనుగ్రహించలేదు, కానీ గొప్ప కృపావరాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. కానీ మనకు వాక్యం తెలియక మా అయ్యగారికి పలానా వరం లేదు, అది లేదు, ఇది లేదు. కానీ మనకే ఎవరున్నారు? గొప్ప కృపావరం ఉన్నాడు. మన చేతిలో గొప్ప ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. అవన్నీ లేకపోయినా మా బాధ లేదు, కానీ నిత్య జీవమే మనతో ఉన్నాడు. ఆ యేసుక్రీస్తే మనతో ఉన్నాడు. యేసు ఇప్పుడు నిత్య జీవం ఎక్కడున్నది? యేసుక్రీస్తే నిత్య జీవము. నిజమేనా? యేసుక్రీస్తే నిత్య జీవమై ఉన్నాడు. కాబట్టి మరణపాత్రమైన మనము జీవించాలంటే, బ్రతికించబడాలంటే, మనము నిత్యం జీవించాలంటే మనకు ఎవరు కావాలి? యేసుక్రీస్తు కావాలి. హల్లెలూయా. అందుకొరకే మనం ప్రతి వారం ఆయన సన్నిధికి వస్తున్నాం. వాక్యమే మనని మరణంలో నుండి జీవంలోనికి, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. లోకానికి ఆశ కానీ నిరీక్షణ కానీ లేదండి. వారి కొరకు మరణమే కాచుకొని ఉన్నది. ఎందుకు? దేవుడు లోకమందరి ఎడల ఆయన కృపావరాన్ని పంపించాడు. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. కానీ వారు ఆయనను నిరాకరించారు. హల్లెలూయా. కాబట్టి నిరాకరించిన వారికి ఇప్పుడు మరణమే మిగిలి ఉన్నది. ఎవరైతే ఆ కృపావరాన్ని తమ హృదయానికి హత్తుకుంటారో వారు నిత్యం జీవిస్తారు. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. మనని జీవంలోనికి దాటించేది ఏదనగా అదే వాక్యమై ఉన్నది. అదే యేసుక్రీస్తు యొక్క వాక్యమై ఉన్నది. అదే ఆయన యొక్క పరిశుద్ధాత్మై ఉన్నది. హల్లెలూయా. సరే, మెల్లగా మనం వాక్యంలోనికి వెళ్దాం. ఒకసారి కాలము ద్వారా పరీక్షింపబడిన దేవుని యొక్క జ్ఞాపకార్థములు అనే ఈ వర్తమానంలో నుంచి కొన్ని విషయాలు చదువుదాం. 24వ పేర మరియు మొదటగా మందసమును తీసుకొని ముందుకు వెలుడి. కాలము ద్వారా పరీక్షింపబడిన దేవుని యొక్క జ్ఞాపకార్థములు. మరియు మొదటగా మందసమును తీసుకొని ముందుకు వెలుడి ఆయన చెప్పినప్పుడు ఆ యాజకులు పాదములు యోర్దానును తాకినప్పుడు అది ఎంత భయంకరంగా ఉన్నను. ఏం పెట్టాలి? ముందు ఏమున్నదనేది మనకు ప్రాముఖ్యం కాదు, కానీ హల్లెలూయా. నిజమేనా? దేవుడు మందసాన్ని ముందుగా ఉంచమన్నాడు. యోర్దానును దాకినప్పుడు అది ఎంత భయంకరంగా ఉన్నను, ఎంత పొంగి ప్రవహించుచున్నను. అది దేవుని యొక్క నిత్యమైన వాక్యమునకు దారి ఇచ్చేను. హల్లెలూయా.
ఏది దారిచ్చినది? ఆ యొక్క మందస్సంలో ఉన్న వాక్యం ద్వారా వారు వాక్యాన్ని ఎప్పుడైతే ముందు పెట్టారో ఆ యొక్క భయంకరమైన యోర్దాను రెండుగా అది చీలిపోయింది. అది దారినిచ్చి ఉన్నది. నిజమేనా? ఈరోజు కూడా మనం చేయాల్సింది ఏంటిది? వాక్యాన్ని ముందుగా పెట్టాలి. ప్రభువా, నీ వాక్యములో ఇలాగ రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇదిగో రోగుల పైన చేతులు ఇచ్చినప్పుడు వారు బాగవుతారని చెప్పావు. ఇదిగో ప్రభా, నీ వాక్య ప్రకారంగా ఇదిగో జ్వరం వస్తున్న నా కుమారుడి పైన నా హస్తాన్ని ఉంచి ప్రార్థన చేస్తున్నాను అని ఒక తల్లి ఆ విధంగా ప్రార్థించాలి. హల్లెలూయా. ఒక తండ్రి ఆ విధంగా ప్రార్థించాలి. నువ్వు ఆయన వాక్యాన్ని జ్ఞాపకంలో తీసుకొని రావాలి. కానీ మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టించుకోనప్పుడు దేవుడు కూడా పని చేయలేడు. నువ్వు దేవుని సమీపించాలంటే సమీపించే విధానం మనకు తెలిసి ఉండాలి. నీకు AK-47 నీ ముందు ఎన్నో ఆయుధాలు ఉండొచ్చు, ఉంటే దాని వల్ల ప్రయోజనం లేదండి. అయితే నీకు కావాల్సింది ఏంటిది? దాన్ని ఎలా వాడాలో అది నువ్వు తెలుసుకొని ఉండాలి. దాని యొక్క మాన్యువల్ను చదవాలి. అందుకొరకు ఆయన మనకు వర్తమానం అనే మాన్యువల్ను పంపించాడు. ఆయన దాన్ని చదవడం ద్వారా మనం దేవుని సమీపించే విధానము ఈరోజు మనకు తెలుస్తూ ఉన్నది. ఈరోజు సంఘ శాఖలకు కేవలం ఆ యొక్క దాని ఏమంటారు యంత్రం మాత్రమే ఉన్నది. కానీ ఆ యంత్రాన్ని ఎట్లా ఉపయోగించాలో ఆ మాన్యువల్ గైడ్ వారి దగ్గర లేదు. అయితే దేవుని యొక్క మహాద్భుతమైన కృప, ఆ పరలోకం నుంచి ఆయన మనకు మాన్యువల్ పంపించాడు. ఆయన 7వ దూత ద్వారా పంపించాడు ఆయన. అందుకొరకు ఈరోజు మనం ప్రతి వాక్యాన్ని ఆయుధాన్ని మనం ఉపయోగించాలి. యెహోషువతో దేవుడు ఏం చెప్పాడో దాని అక్షరాలు విన్నాడు ఆయన. ఆయన ప్రశ్నించలేదు. ఆయన మందసాన్ని ముందు పెట్టమన్నాడు, మందసాన్ని ముందు పెట్టాడు ఆయన. నిజమేనా? కాబట్టి ఆ రోజు మందసం ముందుగా ఉన్నట్లయితే ఈరోజు మందసం లేదా? మందసం అనగా ఏమిటి? వాక్యము. హల్లెలూయా. మొదటగా మందసమును తీసుకొని ముందుకు వెళ్ళుడి. ఆయన చెప్పినప్పుడు ఆ యాజకుల పాదములు యోర్దానును తాకినప్పుడు, ఉట్టి యాజకుల పాదాలు తాకితే ప్రయోజనం లేదు. వారి భుజాలపైన ఏముండాలి? ఆ యొక్క మందసం ఉండాలి. అలాగనే నీ హృదయమే నీవే ఒక పెద్ద మందసమై ఉన్నావు. నీవు దేవుని నీ ముందు ఉన్న శత్రువు యొక్క ఆ యొక్క కోటలు బద్దలు కావాలంటే నీ హృదయం అనే మందసంలో దేవుని వాక్యం ఉండాలి. నీవు వాక్యాన్ని నమ్మకుండా దేవుని కార్యాలను ఏమాత్రం చూడలేవు. కాబట్టి ఆ పెట్టెలో మందసం ఉంటేనే ఆ యాజకులకు విలువ. అలాగనే హృదయంలో దేవుని వాక్యం ఉంటేనే అది నీకు విలువై ఉన్నది. అది ఎంత భయంకరంగా ఉన్నాను, ఎంత పొంగి ప్రవహించుచున్నాను, అది దేవుని యొక్క నిత్యమైన వాక్యమునకు దారి ఇచ్చాను. హల్లెలూయా. యోర్దాను ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు వస్తున్నాడు కాబట్టి, వాక్యం వస్తున్నది కాబట్టి అది ఎంత పెద్దదైనా చిన్నదైనా దారి ఇవ్వాల్సిందే. ఎందుకనగా యోర్దాను కలగజేసినది ఆ వాక్యమే. హల్లెలూయా. ఏ దేవుడైతే ప్రవహించడానికి కృపనిచ్చాడో ఇప్పుడు ఆ దేవుడు వస్తున్నప్పుడు అది ఆయనకు అది దారి ఇవ్వాల్సిందే. దారి మనకు నీకు నాకు ఎవరు ఇవ్వరండి. కానీ వాక్యానికి లోకము లోబడుతుంది, వాక్యానికి సృష్టి లోబడుతుంది. నిజమేనా? విలియం బ్రెనామ్ ఉడతకు ఆ యొక్క 7 ఉడతలు కలుగునుగా కానీ ఎలాగైనా పలికాడు ఆయన దేవుని యొక్క వాక్యం ద్వారా. ఆ చనిపోయిన చేపకు ఎట్లయినా జీవాన్నిచ్చాడు ఆయన దేవుని యొక్క వాక్యం ద్వారా. ఆ యొక్క ఎద్దుతో ఎట్లా మాట్లాడాడు ఆయన? దేవుని యొక్క వాక్యం ద్వారా. హల్లెలూయా. ఆయన తన్ను తాను గుర్తించాడు. ఆయన ఓ దేవుని సృష్టి అయినా ఓ ఎద్దు, నేను దేవుని యొక్క సేవకుడను. అలాగని నువ్వేం నమ్మాలి? ఓ సృష్టి, ఇదిగో నేను దేవుని యొక్క కుమార్తెను. నా దేవుని సార్, నేను ముసలిదాన్ని. అయితే దేవుని కుమార్తె కావా? నా దేవుని సార్, నేను యవ్వనస్తుడు. అయితే నువ్వు నీ స్థానాన్ని గుర్తించాలి. హల్లెలూయా. గుర్తించినప్పుడే నీకు సృష్టి లోబడగలదు. నిజమేనా? అందుకొరకు మనం ఎవరమో మనం గుర్తించాలి. విలియం బ్రెనామ్ తానెవరో ఆయన సృష్టితో చెప్తున్నాడు. ఆయన ఓ గొప్ప దేవుని యొక్క సృష్టి, నేను దేవుని యొక్క దాసుడను. ఇదిగో నేను దేవుని యొక్క పని నిమిత్తము ఒక రోగుల కొరకు ప్రార్థించడానికి నేను వెళ్తూ ఉన్నాను. నేను నీ మార్గాన్ని నేను అడ్డు రాలేదు. నీవు ఇక్కడ ఉన్నావన్న సంగతి నాకు తెలియదు. హల్లెలూయా. అది వెంటనే లోబడిందా? ఎందుకు? తన స్థానాన్ని తాను గుర్తించాడు ఆయన. మరి నీవెవరవు?
వాక్యంతో గుర్తించబడాలి. వాక్యంతో నువ్వు చెప్పాలి, ఇదిగో నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను. కానీ ఈరోజు మనకు బోలుడని ఆయుధాలు ఇచ్చాడు ఆయన, ఒక్కటి కూడా మనం వాడుకోలేకపోతున్నాం. అందుకొరకే ఈరోజు మనం ఓటమి పాలవుతున్నాం. ఓటమి పాలవకుండా ఉండాలంటే నువ్వు వాక్యం అనే ఆయుధాన్ని ఉపయోగించాలి. నిజమేనా? అది దేవుని యొక్క నిత్యమైన వాక్యమునకు దారిచ్చాను. ఎట్లనగా మందసములో వాక్యం ఉండేను. ఇప్పుడు ఏంటిది మందసము? ఎవరు ఈరోజు మందసము? ఎవరు ఈరోజు మందసము? ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి దేవుని కుమార్తె మందసము. ఇక్కడ కూర్చున్న ప్రతి దేవుని కుమారుడు మందసమై ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ నీ హృదయంలో వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడు, వాక్యం లేకుండా నువ్వు రూపాంతరం చెందలేవు. వాక్యం లేకుండా నీ శరీర మార్పు జరగదు. ఈ రక్త మాంసములు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకున్నది, కానీ వాక్యం మాత్రం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ రక్త మాంసంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఈ పెట్టెలో ఏముండాలి? వాక్యం ఉండాలి. హల్లెలూయా. వాక్యం ఉండెను. యేసు చెప్పెను, ఇప్పుడు ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆయన ఏమన్నాడు? ఆయన భూమి ఆకాశాలు మార్పు చెందవచ్చు కానీ నా మాటలు ఏమాత్రం మార్పు చెందవు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన కేవలం వాక్యమును గురించి ఆయన మాట్లాడేది కాదు. ఇది ఏదో బైబిల్లో ఉండే వాక్యాన్ని గురించి కాదు. ఇది ఎవరైతే ఈ వాక్యంతో గుర్తించబడతారో, ఎవరైతే ఈ వాక్యంతో గుర్తించబడతారో వారు ఎన్నడూ గతించరు. అంటే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే బైబిల్ ఎన్నడూ గతించదు. బైబిల్ గతించదు వాస్తవమే. బైబిల్ గతించదు, దేవుడు గతించడు. అంటే మరి నీకేంటిది ఉపయోగం? అంటే దేవుడు మాట్లాడేది ఏదనగా, హల్లెలూయా, నిజమేనా? ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తారో, ఎవరైతే వాక్యంతో చుట్టబడతారో వారు ఎన్నడూ గతించరు. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఎందుకు? ఆయన మాటలుగా మనం మారుతున్నాం. ఎందుకు మనం గతించబోవట్లేదు? ఎందుకు మనం నాశనం కావట్లేదు? ఎందుకనగా మనం ఆయన వాక్యంగా మారుతూ ఉన్నాం. ఆయన వాక్యంగా మనం మారుతూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ భూమిని ఆయన మార్చబోతున్నాడు కానీ దీన్ని అసలే తీసేయట్లేడు ఆయన. ఎందుకనగా తన వాక్యంతో ఆయన శాశ్వతంగా కలగజేశాడు. ఆయన ఆకాశాన్ని ఆయన శాశ్వతంగా కలగజేశాడు ఆయన. కాబట్టి ఆకాశం ఎన్నడూ గతించదు, భూమి ఎన్నడూ గతించదు. మరి ఆయన పోలికలో లేని ఆ యొక్క ఆకాశమే గతించకపోతే, భూమియే గతించకపోతే, నిజమేనా? నీవు నేను ఎన్నడూ ఏ విధంగా మనం గతించం. ఎందుకనగా మనం ఆయన పోలికలో మారుతున్నాం, ఆయన వాక్య రూపంలో మనం మారుతున్నాం. అందుకొరకు ఆయన ఆకాశం భూమి గతించవచ్చు కానీ నా మాటలు ఇప్పుడు ఎవరు ఆయన మాటలు? ఆయన మాటలు అంటే బైబిలా? ఎవరు ఆయన మాటలు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనమందరం ఆయన మాటలమై ఉన్నాం. ఓ సోదరులారా, మీరు ఆయన మాటలై ఉన్నారు. ఆయన చెప్పేది బైబిల్ గ్రంథాన్ని గురించి కాదు అది. హల్లెలూయా. ఆయన మాటలనగా నీవే ఆయనకు మాట అయి ఉన్నావు, నీవే ఆయనకు వాక్యమై ఉన్నావు. ఎన్నడూ ఆయన వాక్యంగా ఉన్న మనం ఎన్నడూ గతించం. హల్లెలూయా. కావున యెహోషువ తన మాట దేవుని యొక్క వాక్యంపై నిలిచి ఉండవలనని ఎరిగి ఉండేను. యెహోషువ ఏమని ఎరిగాడట? తన మాటలన్నీ వాక్యం పైన నిలిచి ఉండాలని ఎరిగి ఉన్నాడట. ఆయన ఎరగాలి. ఎరుగుతున్నారా? ఎరుగుటయే ప్రాముఖ్యం. హల్లెలూయా. గనుక అతడు దేవుని వాక్యమనే ముందు ఉంచాను. ఇప్పుడు ఆయన ఎరిగాడు కాబట్టి ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని ముందు ఉంచాడు. ఈరోజు మనం కూడా అదే విధంగా ఎరిగినట్లయితే ఈరోజు మనం ఏం చేస్తాం? హల్లెలూయా. ఈరోజు నిశ్చయంగా సోదరుడా, నీ ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు నమ్మినట్లయితే ఆ రోజు ఆ యొక్క నల్ల జాతి స్త్రీ అమెరికా దేశంలో, ఓ ప్రభు, ఆ రోజు సారెపాత విధవరాలు, సునేమీరాలు, ఓ ప్రభు, ఆ యొక్క స్త్రీ యొక్క కుమారుని కొరకు ఒక ఎలీషాను కలిగి ఉన్నట్లయితే ఈరోజు నువ్వు ఇంకా ఏలియాను పంపించమని ఆమె ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఆ యొక్క నల్ల జాతి స్త్రీ యొక్క ప్రార్థన విన్న దేవుడు, ఎందుకు ఆమె నమ్మినది. దేవుడు ఆ రోజు ఏలియాను కలిగి ఉంటే
ఇప్పుడు కూడా ఆయన అదే ఏలియాను కలిగి ఉంటాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఆమెతో మాట్లాడి, నువ్వు కోరుకున్నట్టుగా నీ దగ్గరికి నేను ఏలియాను పంపిస్తానన్నాడు. ఆమె బయట రాత్రంతా నిలబడి చూస్తూ ఉన్నది. నిజమేనా? ప్రవక్త యొక్క విమానాన్ని ఆమె యొక్క ప్రార్థన ఏం చేసింది? ఎట్లా చేసింది? ఆమె గుర్తించింది దేవుడు ఇంకా తన ఏలియాను కలిగి ఉన్నాడు ఆయన. కానీ సోదరుడా, మన దగ్గర అన్నీ ఉన్నాయి, అన్ని వాక్యాలు మన దగ్గర ఉన్నాయి. దేవుడు మనకు అన్ని వాగ్దానాలు మనకి ఇచ్చాడు ఆయన. వాగ్దానంలన్నీ ఎవరికి? అబ్రహాం యొక్క సంతానానికి. సంఘ శాఖలు అబ్రహాం యొక్క సంతానం కాదు. ఈ బైబిల్ గ్రంథం వారికి ఇవ్వబడిన వాగ్దానం కాదు. ఇది వధువు యొక్క వాగ్దానము, అబ్రహాం సంతానం యొక్క వాగ్దానం ఇది. హల్లెలూయా. నీ కుమారుడు మారినప్పుడు నువ్వేం చేయాలి? ప్రభు ఆ రోజు ప్రవక్త కాలంలో ఆ యొక్క అట్టి రైట్ సోదరి యొక్క 2 కుమారులకు మారు మనసునిచ్చావు ప్రభువా. ఇదిగో నా కుమారుడు నీ సన్నిధికి తీసుకొని వస్తున్నాను. అదేవిధంగా ప్రభువా నువ్వు కార్యం చేయగలవు. పాస్టర్ గారు నిద్ర పట్టట్లేదు, ఆకలి కావట్లేదు, ఏం చేస్తాడు ఆయన? ఏలియా మన వంటి స్వభావం గలవాడని చెప్పలేదా? కానీ ఆ విశ్వాసాన్ని నీవు లాక్కోవాలి, ఆ యొక్క బయలుపాటును నువ్వు లాక్కోవాలి. హల్లెలూయా. సార్, గేదెకు దండిగా పచ్చగడ్డి బండేడేశాను సార్, పాత్ర అక్కడ పెట్టాను సార్, కానీ పాలు ఇవ్వట్లేదు. మూర్ఖుడా, ఏం చేయాలి? నువ్వే పితకాలి. అది దాని యొక్క స్తనముల కింద పాత్ర పెడితే అదే పాలిస్తుందా? ఆ విశ్వాసాన్ని నీవే పిండాలి, ఆ విశ్వాసాన్ని నీవే బయటికి లాగాలి. హల్లెలూయా. మనం అసమర్థులం కాదు, చేతకాని వారం కాదు, మన దగ్గర ఏమి లేక కాదు. హల్లెలూయా. గిలాదులో గుగ్గిలం లేదని వాడు అక్కడికి వెళ్తున్నాడా? ఆ దయ్యాల దగ్గరికి పోతున్నాడా? గిలాదులో ఇంకా గుగ్గిలం ఉన్నదా? ఎవరు గిలాదు గుగ్గిలం? దేవుడే గిలాదు గుగ్గిలం. కానీ నా ప్రజలు ఎందుకు వ్యాధితో చనిపోతున్నారు? ఆ గుగ్గిలాన్ని తినక. మరి తిందామా? అక్షరాల మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరమో గుర్తించినట్లయితే, విలియం రినా మన వంటి వాడే ఆయన. కానీ మంచు తుఫాన్తో ఎట్లా మాట్లాడాడు ఆయన? ఆయన ఎవరో గుర్తించాడు ఆయన. తాను దేవుని యొక్క సేవకుడని, ప్రవక్తనని, ఆయన దేవుని కుమారుడని గుర్తించాడు ఆయన. అలాగే నువ్వు ఒక చక్కని జీవితాన్ని జీవించాలంటే నీకెవడో బాధవలసిన అవసరం లేదు. హల్లెలూయా. అమ్మా ఇట్లా కాదు బట్టలు తొడిగేది, ఇట్లా కాదు బట్టలు తొడిగేది, ఇట్లా కాదురా, ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. నీవే నీ స్థానాన్ని గుర్తిస్తావు. హల్లెలూయా. పావురానికి ఎవరో నూనె పైన రాయాల్సిన అవసరం లేదు. ఎందుకనగా ఆ యొక్క శుద్ధీకరించే ఆ నూనెని ఆయన హృదయంలో పెట్టాడు ఆయన. ఆ కోడి పుంజ యొక్క ఈకలు నిగనిగలాడడానికి నువ్వు నూనె రాయాల్సిన అవసరం లేదు, వాటి యొక్క ఈకల్లోనే నూనె పెట్టాడు ఆయన. మరి ప్రకృతికి ఆయన ఆ విధంగా పెడితే నీ లోపల ఆయన నూనెను పెట్టలేదా? ఆ నూనె ఏదనగా అదే ప్రత్యక్షత, అదే ద్రాక్షారసమై ఉన్నది. ఈరోజు మనం ఎందుకు ఓటమి పాలు కావాలి? ఎందుకు మన బిడ్డల పైన దయ్యాన్ని ఏలుబడి చేయనియాలి? నిజమేనా? అందుకొరకు మనం గుర్తించాలి, ప్రభువా మేము నీకు చెందిన వారము, ఈ బిడ్డలు నీకు చెందినవారు, ఇదిగో మాకు స్వాస్థ్యంగా నువ్వు అనుగ్రహించావు ప్రభువా. ఈ బిడ్డల పైన దయ్యం ఏలుబడి చేయకూడదు ప్రభువా. నీ వాక్యంతో నీ సన్నిధికి వస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు ఎట్లా చేయాలి? వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేయాలి. వాక్యం లేకుండా ప్రార్థన చేయకూడదండి. నిజమేనా? దేవుని వాక్యం అలాగ సెలవిస్తున్నది. ఇప్పుడు మనం ప్రవక్తలను మీరు చూడండి, వారు ఏ విధంగా ప్రార్థన చేసేవారు? మా పితరుల దేవా, అబ్రహాము ఇస్సాకుల దేవా, ఇదిగో వారికి వాగ్దానం చేసిన ప్రకారంగా ప్రభువా మా పట్ల కూడా అదే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. వారు వాగ్దానం ఎత్తి ప్రార్థన చేశారు వాళ్ళు. హల్లెలూయా. నిజమేనా? కాబట్టి ఈరోజు చూడండి, ఆ రోజు యెహోషువ, ఇప్పుడు ఆయన గొప్ప సైన్యాధిపతిగా ఉన్నాడు ఆయన. ఈరోజు మనం కూడా సైన్యాధిపతులుగా ఉన్నాం. మన సైన్యం ఎవరంటే మన కుటుంబం. నీ భార్య నీ సైన్యంలో ఒక సైనికురాలుగా ఉన్నది. మరి నీ యొక్క కుమారులు కుమార్తెలు వారు నీ వెనకాల నడవలసిన వారై ఉన్నారు. అయితే నువ్వు సైన్యాధిపతి అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. యెహోషువ ఎట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ముందుంచాడో, నిజమేనా? అతడు దేవుని వాక్యమును ముందు ఉంచాను.
ఈ ఈ రాత్రి ఎక్కడున్న వ్యాధిగ్రస్తులు దానిని చేయవని నేను కోరుచున్నాను. ఇప్పుడు ఎవరైనా రోగులు ఉన్నట్లయితే ఏం చేయాలి? వాక్యాన్ని ముందుంచాలి. నిజమేనా? ప్రవక్త అంటున్నాడు, మీ ఒప్పుకోలుతో దేవుని వాక్యమును జతపరచుడి. ఇప్పుడు మన ఒప్పుకోలులో దేన్ని ఒప్పుకోవాలి? మనం దేవుని యొక్క వాక్యాన్ని. మీ ఒప్పుకోలును ఉంచి, మరి బైబిల్లో కూడా ఏం చెప్పాలి? ప్రభువా, ఇదిగో స్త్రీల యొక్క మంచి నడవడికల ద్వారా ఇదిగో వారి యొక్క భర్తలు మార్చబడతారని నీ వాక్యం చెప్పింది. ప్రభువా, నువ్వు ఏం చెప్పావో దాని ప్రకారం నేను జీవిస్తున్నాను. ప్రభువా, నా భర్తలు మార్చు నాయనా. ఇవన్నీ మాకేం తెలుసు సార్? హల్లెలూయా. పనికి మారిన స్నేహితురాలతో, పనికి మారిన లోకం గతించిపోయే వారితో మాట్లాడడానికి మనకు సమయం ఉంటుంది, కానీ దేవుని వాక్యాన్ని గుర్తించడానికి సమయం ఎక్కడిది? కానీ నువ్వు గుర్తించకపోతే ఒకరోజు ఓటమి పాలవుతావు. అందుకొరకు ఆయన అన్నాడు, భూమి ఆకాశమును గతించును కానీ ఎవరు ఆయన మాటలు. ఇప్పుడు ప్రతి దేవుని కుమార్తె ఆయన మాట ఉన్నది, ప్రతి దేవుని కుమారుడు ఆయన మాట ఉన్నాడు. నిజమేనా? ఇప్పుడు మనం వాక్యంగా మారాలి. ఆ సమయం ఇదే. మీ ఒప్పుకోలుతో దేవుని వాక్యమును జతపరచుడి. మీ ఒప్పుకోలుని ఉంచి మీరు దాన్ని నమ్మి మరియు దానిని అక్కడ స్థిరపరిచి మరియు లేని వాటిని అవి అక్కడ ఉన్నట్లుగానే పిలువుడి. ఏం చేయాలి? నీ కుమారుడు మారకపోయినా మారినట్టుగా నువ్వు నమ్మాలి, లేని వాటిని ఉన్నట్టుగా నమ్మాలి. అబ్రహాము తన కళ్ళెదుట ఆ యొక్క పట్టణాన్ని చూడలేదు ఆయన, కానీ ఎట్లా చూచాడు ఆయన? ఆ యొక్క విశ్వాసం ద్వారా చూశాడు ఆయన. ఆ పునాదులు గల పట్టణాన్ని చూశాడు ఆయన. దాని కొరకు ఆయన పరవాసిగా ఉన్నాడు. ఆయన తన సొంత వాగ్దాన దేశంలో, వాగ్దాన భూమిలో ఆయన పరవాసిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రభువా, నువ్వు నాకెంత భూమి ఇచ్చినా నేను ఇక్కడ పరవాసిని. అయితే నా కొరకు ఆవలా ఒక పునాదులు గల పట్టణం ఉన్నది. హల్లెలూయా. అబ్రహామును కుడికి ఎడమకు తొలగిపోకుండా నిలబెట్టినది అదే విశ్వాసము. మరి నువ్వు అబ్రహాం కుమారుడు అయితే నీకు లేదా ఓర్పు? లేదా నిరీక్షణ లేదా? హల్లెలూయా. దేవుడు అబ్రహాంతో బయటికి రా అని అన్నాడా? అన్నప్పుడు ఆయన బయటికి వచ్చాడు ఆయన, కానీ దేవుడు వెంటనే ఇవ్వలేదు. అబ్రహాములో దేవుడు ఏం పరీక్షింపకోరాడు? ఆయన దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలంటే ముందుగా నీలో ఉన్న ఓర్పును ఆయన పరీక్షిస్తాడు ఆయన. హల్లెలూయా. నిజమేనండి? దేవుడు ఎంత కాలానికి ఇస్తానో చెప్పలేదు ఆయన. అబ్రహాము, నువ్వు బయటికి రా, ఇదిగో నేను నీకు కుమారుని ఇస్తాను. ఏ వయసులో పిలిచాడు ఆయన? 75 సంవత్సరాల వయసులో పిలిచాడు ఆయన. నిజమేనండి? అందరికి గుర్తున్నదా? శారాకేమో 65 సంవత్సరాలు, అబ్రహాముకేమో 75 సంవత్సరాలు. ఇప్పుడు అబ్రహాము ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు ఆయన. ఇప్పుడు ఇదంతా 25 సంవత్సరాలు ఇప్పుడు ఆయన ఎట్లా ఉండాలి? ఓర్పుతో ఉండాలి ఆయన, సహించాలి ఆయన. లోకం ఏమనుకున్నా పర్వాలేదు. హల్లెలూయా. ఆ కనానీయులు ఏమనుకున్నా, ఎగతాళి చేసినా, 100 సంవత్సరాల వయసులో పిల్లల్ని ఎట్లా కంటారని ఎగతాళి చేసినా, ఆ యొక్క గర్భము ఉడిగిపోయినా అబ్రహాము ఓర్పుతో ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పరీక్షింపబడ్డాడు ఆయన? 25 సంవత్సరాలు. కానీ మనకు ఒక గంట ఓపిక ఉండదా? ఒక వారం ఓపిక ఉండదా? ఒక సంవత్సరం ఓపిక ఉండదా? కానీ 75 తర్వాత 76 గతించింది, 78 గతించింది. ప్రభువా, నువ్వు మోసగాడివి, నన్ను ఇంట్లో అన్యాయం చేయబాకు ఎన్నడూ అనలేదు ఆయన. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చాడంటే అది ఎన్ని సంవత్సరాలైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు అలాగనే సోదరుడు నిన్ను వర్తమానంలోనికి పిలవంగానే అమాంతంగా తీసుకెళ్ళి పరలోకంలో పెట్టాడు ఆయన. నీవు ఎత్తబడే సమయం మధ్యలో నీకు ఆయన ఓర్పును ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఆయన నీ ఓర్పును పరీక్షిస్తాడు. ఆయన నీ సహనమును పరీక్షిస్తాడు ఆయన. మరి మనం అబ్రహాం పిల్లలమా? తండ్రిని పరీక్షించినట్లయితే పిల్లలను కూడా ఆయన పరీక్షించాలి. ఆయన మన తండ్రి ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడు? 25 సంవత్సరాలు నిరీక్షించాడు ఆయన. నువ్వు వర్తమానంలోనికి వచ్చి 25 సంవత్సరాలు అయిందా? కాలేదు. కానీ చాలా కార్యాలను నువ్వు నమ్మలేకుండా ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసిన వాగ్దానం అబ్రహాముదే.
నిజమైన కుమారుడు ఇస్సాకు అబ్రాహాముకు చెందినవాడే. కానీ నీకు ఈ కుమారుడు రావాలంటే నువ్వు ఎంత ఓర్పు కలిగి ఉండాలి? 25 సంవత్సరాలు ఓర్పు కలిగి ఉండాలి. ఎంతకాలం సహనం చూపించాలి? 25 సంవత్సరాలు సహనం చూపించాలి. హల్లెలూయా. అలాగనే నీ వ్యాధి విషయంలో కూడా నువ్వు అలాగనే సహించాలి. ఒకవేళ నీ భర్త విషయంలో అలాగని నువ్వు సహించాలి. ప్రభువా, ఈరోజు నా భర్త మారకపోతే రేపు సంవత్సరం మారుతాడు, రేపు సంవత్సరం మారకపోతే పై వచ్చే సంవత్సరం మారుతాడు. ఆ విధంగా నువ్వు నమ్ముతూనే పోవాలి. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడని చెయ్యడని నువ్వు అనుకోకూడదు. హల్లెలూయా. నువ్వు నమ్ముతూనే ఉండాలి. ఈ సంవత్సరం నమ్మావు, అది కాలేదు, పై వచ్చే సంవత్సరం నమ్ము. ఆ సంవత్సరం కాలేదు, పై వచ్చే సంవత్సరం నమ్ము. హల్లెలూయా. మన తండ్రి అయిన అబ్రహాము 25 సంవత్సరాలండి, 1-2 సంవత్సరాలు కాదు. ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి. హల్లెలూయా. కానీ మనమైతే ఇప్పుడు ఏం కోరుకుంటున్నామంటే వెంటనే అయిపోవాలా. ఓ టచ్ అనగానే వెంటనే పడిపోవాలి, గిలగిల కొట్టుకోవాలి. కాదు, దేవుడు మాయామంత్రం చేసేవాడు కాదు. ఆయన తంత్రవాది కాదు. దేవుడు మనలో ఉన్న ఓర్పుని ఆయన పరీక్షిస్తాడు. నీకేదైనా ఇవ్వాలంటే నీకు ఆయన ముందు పరీక్ష పెడతాడు. నీ ఓర్పునైనా దాన్ని పరీక్ష పెడతాడు. నీ సహనానికి ఆయన పరీక్ష పెడతాడు. నిజమేనా? యోబును ఆయన పరీక్ష పెట్టాడా? కుమారులను తీసేశాడు, కుమార్తెలను తీసేశాడు, తన ఆస్తినంతా తీసేశాడు. హల్లెలూయా. అయినా అతడు ఆ యొక్క ఒళ్ళంతా ఆ యొక్క కురుపులతో నిండి ఉన్నా కానీ అతడు ఎంతో ఓర్పుతో ఆ బూడిదలో కూర్చొని ఉన్నాడు. ప్రభువా, నీవెంత అన్యాయస్తుడు అని చెప్పట్లేడు. హల్లెలూయా. 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. అదే బూడిద గుప్పలో కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎంత ఓర్పు అండి, ఎంత ఓర్పు. హల్లెలూయా. ఏమా సహనం అది. ఎందుకనగా దేవుడు తన బిడ్డలను ఎలాగ తయారు చేశాడు? ఆయన వచ్చే ప్రతి సోదరులను సహించే బిడ్డలను తయారు చేశాడు. సహించని వారిని తయారు చేయలేదు. హల్లెలూయా. ప్రతి కాలముల గుండా ఆ కాలంలో వచ్చే ప్రతి సోదరులకు సహించే బిడ్డలను తయారు చేశాడు. ఆయన జ్ఞాపకార్థంలో ఆయన తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన కాలం గడుస్తూ ఉంటే వచ్చే ప్రతి సోదరులను తట్టుకునే ఆ యొక్క బిడ్డలను తయారు చేశాడు. ఎప్పుడు జగత్పునాది వేయబడక ముందే. హల్లెలూయా. నిజమేనా? అందుకొరకే మనం ప్రతి కాలంలో చూడండి, మీరు ఏ కాలమైనా మీరు తీసుకోనండి. నోవాహు కాలంలో చూసే 120 సంవత్సరాలు, 1-2 కాదు. హల్లెలూయా. దేవుడు ఎంత కాలానికి వర్షం వస్తుందో చెప్పలేదు, కానీ ఓడను కట్టమన్నాడు. కానీ నోవాహు అదే వాక్యాన్ని నమ్ముతున్నాడు. వర్షం వస్తుందని 1 రోజు చెప్పాడు, 2 రోజులు చెప్పాడు, 3 రోజులు చెప్పాడు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. అందరు ఎగతాళి చేస్తున్నారు. 120 సంవత్సరాలు పిచ్చోడా, అన్ని సంవత్సరాలు జరగకుండా ఉంటుందారా అని అందరు ఎగతాళి చేశారు. కానీ ఎంతో ఆయన రక్తము ఉడికిపోతున్నా కానీ, హల్లెలూయా. చూడండి, నోవాహు స్థానంలో మనం ఉంటే 1-2 సంవత్సరాల, హల్లెలూయా, ఆ యొక్క ఓడను కడతా ఉంటే ఆయన పైన టమాటాలు విసిరారు, కోడిగుడ్లు విసిరారు, ఎంతో హేళన చేశారు, ఎగతాళి చేశారు. కానీ ఆయన దేవుని కొరకు ఓర్పును చూపించాడు. హల్లెలూయా. అయితే దేవుడు చెప్పాడు వర్షం వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పాడు అది వస్తుంది ఖచ్చితంగా. హల్లెలూయా. చూడండి, నోవాహు యొక్క ఓర్పునైనా ఎన్ని సంవత్సరాలు పరీక్షించాడు? 120 సంవత్సరాలు. లోకానికి పరీక్ష కాదు, అది నోవాహుకు పరీక్ష అది. హల్లెలూయా. పిచ్చోడా, అందరూ చక్కగా బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, ఉన్న 3 ఎకరాలు అమ్ముకున్నావు, దానితో చెక్క పెట్టెను తయారు చేసుకున్నావు. ఈరోజు ఏంటిదా నీ పరిస్థితి? అందరు అన్నారా? అయినా కానీ నోవాహు ఏమాత్రం బెదరలేదు. ఏమాత్రం దేవుని వాక్యాన్ని సందేహించలేదు. ఇదిగో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి? సోదరుడా, నీలో ఉన్న ఓర్పును బలపరిచేదానికి, నీ సహనాన్ని బలపరిచేదానికి. నోవాహు 120 సంవత్సరాలు ఓడగట్టెను, అట్లా ఉప్పు కప్పురమ్ము నకపోలికను ఉండని చదివేదానికి కాదు. అది వారి జీవితాలను నీవు నీ జీవితంలో అనుభవించుకోవడానికి. హల్లెలూయా.
ప్రభువా నాకు వచ్చిన ఈ సోదరులు ఏమాత్రపు నిజమేనా? నువ్వు ఆ యొక్క నోవాహు 120 సంవత్సరాలు పరీక్షించావు, ఆ యోబును 40 సంవత్సరాలు పరీక్షించావు. హల్లెలూయా. ఆ యొక్క అబ్రహామును 25 సంవత్సరాలు పరీక్షించావు. ఏం పరీక్ష సార్ అది? 25 సంవత్సరాలు ఆయన లేక కుమారునిచ్చి మళ్ళీ అతనికి 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు రాగానే దేవుడు మళ్ళీ ఏం చేశాడు? నిజమేనా? మనం ఏమనుకుంటామంటే ఇక ఆశీర్వాదాలు వచ్చేసరికి మనకి ఇక ఏ బాధలు రావనుకుంటాం, కానీ అది కాదట, తప్పట అట్లా అనుకోవడం. హల్లెలూయా. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత కూడా ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఆయన అబ్రహామా, ఇదిగో నీకు అనుగ్రహించబడిన ఆ ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు. ఎంత సహనం కావాలి ఆ తండ్రికి, ఎంత ఓర్పు కావాలి. లేక వృద్ధాప్యంలో పుట్టినవాడు ఆయన. అల్లారు ముందుగా పెంచబడిన ఆ బిడ్డను దేవుడు మరలా నరకమని అంటున్నాడు. ప్రభువా ఎంత అన్యాయం! నువ్వు చెప్పే మాట ఏమైనా భావ్యంగా ఉందా? పంచాయతీలో పెడదామా, నలుగురిని అడుగుదామా? అట్లా అనలేదు ఆయన. కానీ మనమైతే ఏం చేస్తాం? ఏం న్యాయమై ఆ పాస్టర్ ఏంది, ఆ వాక్యం ఏంది, ఆ బోధ ఏంటిది, ఏం న్యాయం, ఏం దేవుడు ఆయన? కానీ అబ్రహాం ఎక్కడ కూడా సనగలేదండి. హల్లెలూయా. ఏ దేవుడైతే అతని కుమారుని అనుగ్రహించాడో ఆ దేవుడే మరలా అడుగుతూ ఉన్నాడు. ఆయన ఆ కుమారుని తీసుకెళ్ళాడు. ఇప్పుడు నమ్మాడు ఆయన. దేవుడు అడుగుతున్నప్పుడు ఒకవేళ నేను నరికేసిన దేవుడు అతడిని మరలా బ్రతికించగలడు. ఆయన మృతుల్లోంచి లేపగలడు ఆయన. హల్లెలూయా. ఆ ఇస్సాకు బలి అవడం అనగా ఏది? యేసుక్రీస్తు మన కొరకు బలి అవుట. ఇస్సాకు రాబోయే ఆ యొక్క గొప్ప ఇస్సాకు ఆయన ముంగుర్తుగా ఉన్నాడు ఆయన. ఎందుకనగా అసలైన సంతానము ఇస్సాకు కాదు, కానీ అసలైన సంతానము క్రీస్తే. ఆ రాబోయే ఇస్సాకు బలిగా అర్పించబడబోతున్నాడని. నిజమేనా? హల్లెలూయా. ఏ కట్టెల మోపునైతే మోసుకొని పోయాడో ఇస్సాకు, ఆ కట్టెల మోపు పైన పడుకోబెట్టాడు అబ్రహాము. నిజమేనా? యేసుక్రీస్తు ఏ శిలువనైతే మోసాడో అదే శిలువ పైన వేలాడబడ్డాడు ఆయన. అది ముంగుర్తుగా ఉన్నది అది. హల్లెలూయా. మరి దేవుడు ఎలాంటి వాడైనా? కెరూబుల చేత, శరాపుల చేత, ఆ పరిశుద్ధమైన వాతావరణంలో గాన ప్రతిగానముల చేత ఆయన ఆరాధించబడే దేవుడు ఆయన. నిజమేనా? ఎంత గొప్ప మహిమది. హల్లెలూయా. ఆయన ముందు దేవదూతలు భయపడతాయి. రెండు రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకొని, 2 రెక్కలతో అవి ఎగురుతూ, 2 రెక్కలతో తమ ముఖాన్ని దేవునికి ముఖం చూపించడానికి కూడా అవి భయపడతాయి. కానీ అలాంటి గొప్ప మహిమతో ఆరాధించబడే దేవుడు ఇప్పుడు ఆయన ఎంతకాలం సహించాడు? ఆయన 33.5 సంవత్సరాలు. చూడండి, 1-2 కాదండి. ఆయన శరీరంలో బంధించబడ్డాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు దేవుడే ఓపికతో ఉంటే, హల్లెలూయా, ఆయన ఒక సిలువను మోసేదానికి ఎంతకాలం సహించాడు? ఆయన 33.5 సంవత్సరాలు సహించాడు ఆయన. హల్లెలూయా. ఆయన మన సహోదరులలో జ్యేష్ఠ సహోదరుడు ఆయన. ఆయన ఎంతకాలం సహించాడు? ఆయన 33.5 సంవత్సరాలు సహించాడు ఆయన. మరి నీకు అట్లాంటి బాధ ఏమైనా వచ్చిందా? 33.5 సంవత్సరాలు. హల్లెలూయా. ఆయన బయలుజేబుగా, ఒక అబద్ధ బోధకుడుగా, ఆయన అన్యాయంగా పుట్టిన బిడ్డగా, అక్రమకారుడిగా ఎంచబడ్డాడు ఆయన. ఆ నిందలన్నీ భరించాడు ఆయన. ఎందుకొరకనగా తండ్రి తన ముందు ఉంచిన లక్ష్యం కొరకు, ఆ సిలువను మోసేదానికి ఆయన ఇవన్నీ చేశాడు ఆయన. హల్లెలూయా. కానీ మనము దగ్గొచ్చినా దేవుని పైన సడగడమే, తుమ్మొచ్చినా దేవుని పైన సడగడమే. కానీ యోబు తన ప్రాణం పోయినా కానీ ఆయన తిరుగుబాటు చేయలేదు ఆయన. హల్లెలూయా. నిజమేనా? యేసుక్రీస్తు తన ప్రాణం పోతున్నా కానీ, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. హల్లెలూయా. ఆయన ఆ యొక్క శ్రమలలో కూడా ఆయన సంతోషంగా తన ప్రాణాన్ని, తన ఆత్మను ఆయన తండ్రికి అప్పగించాడు ఆయన. తండ్రి, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. నిజమేనా అండి? దేవుని నామానికి మహిమకరుడు గాక. ఆయన 33.5 సంవత్సరాలు ఆయన శరీరములో ఆయన మరి సహించాడు ఆయన. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు సహించాడు ఆయన. నిజమేనా? ఈరోజు మనకు వస్తున్న ప్రతి శ్రమ దేవుని కొరకు మనము సహించడంలో తప్పేముంది? నిజమేనా? చూడండి ఒకసారి మనం ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం.
12వ అధ్యాయము 2-3 వచనాలు. విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా. ఎవరి వైపు చూడాలి? ఆయన సిలువను ఎవరి వైపు చూసి ఆయన సిలువను మూసాడు? ఆయన తన వధువు వైపు చూశాడు, ఆయన తన భార్య వైపు చూశాడు. ఆయన ఇప్పుడు వధువు ఎవరి వైపు చూడాలి? తన ప్రియుని వైపు చూడాలి, తన భర్త వైపు చూడాలి. హల్లెలూయా. కర్తయు చూచుచు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మామూలు రంగంలో లేం, మనం పరుగు పందెంలో ఉన్నాం. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నది. దయ్యానికి నీకు మధ్యలో యుద్ధం జరుగుతున్నది. నిజమేనా? దేవుడు ఇప్పుడు నీ ద్వారా దయ్యంతో పోరాటం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నీవు నీలో ఉన్న దేవునికి జయమునిచ్చావా? నీవు నిత్యత్వాన్ని పొందుకుంటావు. నీలో ఉన్న దేవునికి నీవు అవమానం పాలు చేసావా? దేవుడు ఓడిపోతే ఇక నీకు గెలుపెక్కడిది? కాబట్టి దేవుడు ఇప్పుడు పోరాడుతూ ఉన్నాడు. సాతానుకు దేవునికి మధ్య పోరాటం జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. పందెములో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కథన రంగంలో ఉన్నాం. నిజమేనా? పరుగు పందెంలో మనం ఉన్నాం. ఏదో ఆశామాసి కాదండి. హల్లెలూయా. నువ్వు ఎల్లప్పుడూ ఒక సైనికునిగా భావించాలి. నువ్వు ఒక కథన రంగంలో ఉన్నావని, యుద్ధ రంగంలో ఉన్నావని, ఒక పరుగు పందెంలో ఉన్నావని, ఒక బాధ్యత నీ పైన ఉన్నదని. భక్తి అంటే ఆ సంఘ శాఖల భక్తి కాదండి. ఇది ఏదో క్రిస్మస్ భక్తి కాదు, ఇది ఈస్టర్ భక్తి కాదు. ఇది నువ్వు నిరంతరం పోరాటంలో ఉన్నావు. నిజమేనా? మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో. హల్లెలూయా. అందుకొరకే పౌలు గారికి తెలుసు, నేను గెలిచి తినని నేను అనుకోవట్లేదు, కానీ నేను ఇప్పుడు దాన్ని అందుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆయన అందుకున్న తర్వాత నేను నా పరుగును తుదముట్టించి తిని. కాబట్టి ఇక్కడ ఉన్న మనము చెప్పగలమా నేను నా పరుగును తుదముట్టించి తిని అని? చెప్పలేం మనం. ఎందుకనగా మనం సరిగా చేయలేదు. ఇంకా చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది. హల్లెలూయా. పౌలు వలె మనం కూడా చెప్పాలి. ఓపికతో. ఇప్పుడు ఏం కావాలి? దాన్ని ఓర్పన్నా ఓపికన్నా ఒకటే. తన ముందు ఉంచబడిన ఆ పందెం కొరకు, ఆ కార్యం కొరకు యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఆయన ఓపిక పట్టాడు. ఆయన తన ముందు ఉంచబడిన ఆ పరుగు పందెంలో అబ్రహాము 25 సంవత్సరాలు ఓపిక పట్టాడు. ఆయన ఆ నోవా 120 సంవత్సరాలు ఓపిక పట్టాడు. ఆయన ఆ యోబు అలాగనే పూర్తి స్వస్థత పొందేంత వరకు, దేవుడు అతడిని లేవనెత్తేంత వరకు ఆయన ఓపికని కలిగి ఉన్నాడు. ఆయన పోయినా పర్వాలేదు, యెహోవా ఇచ్చెను. అయినా కానీ మనకు బుద్ధి రాదాయే. నా బిడ్డ మారడు, ఎవరు మారుస్తారు? మరి దేవుడే మార్చాలి. నా భార్య మారదు, నా భర్త మారడంటే ఎవరు మారుస్తారు? సంఘం మారుస్తుందా? పాస్టర్ మారుస్తాడా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మారుస్తుంది. నువ్వు వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అదే దేవుని సమీపించే విధానం తెలిసి ఉండాలి. మరి ప్రవక్త ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన రాజు దగ్గరికి వెళ్ళాలంటే నీవు మళ్ళీ వీపును చూపకూడదు. నువ్వు ఆయన కలిసి ఎదురుగానే పోవాలి, ఆయనతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత మళ్ళా నువ్వు ఇట్లా తిరగకూడదు. వెనక్కి నువ్వు ఇట్లే నడవాలి. నడవపోయావా నీ తల నరికేస్తారు. అంటే ఒక మానవ రాజును సమీపించాలంటే చూడండి, దావీదు దగ్గరికి బత్షెబా రావాలంటే ఏమయ్యో సొలొమోనుని రాజుగా చేసావా లేదా? అట్లా రాలేదు ఆమె. అందరూ ప్రజల వలె లైన్లో వచ్చింది ఆమె. ఆ ఎస్తేరు కూడా ఏం సంగతి? ఇప్పుడు స్త్రీలలాగా అగౌరవం రాలే. భార్య అయినా సరే ఆయన అనుగ్రహం పొందాలి. ఆ దండం ఆమె వైపు ఉంచాడు ఆయన. అప్పుడే ఆమె మాట్లాడాలి.
కానీ మన స్త్రీలకు ఎప్పుడు బుద్ధి వస్తుంది? రాదు. అది రాజును సమీపించే విధానం. అహస్వేరోజు రాజును సమీపించాలంటే ఎస్తేరుకు ఒక విధానం ఉన్నది, విలియం బ్రెన్హామ్కు ఒక విధానం ఉన్నది. ఇప్పుడు ఈయన ఎవరైనా ప్రభు యేసుక్రీస్తు పరలోకపు గొప్ప రాజు అయి ఉన్నాడు. మరి నువ్వు రాణివైతే ఎట్లా పడితే అట్లా ఏ విధంగా సమీపిస్తావు? హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. అందుకొరకు ఆయన నువ్వు ఎట్లా సమీపించాలో ఆయన ప్రవక్తను పంపించాడు ఆయన. నిజమేనా? అందుకొరకే ఆ రాజదండము వలన నువ్వు అనుగ్రహం పొందాలంటే నువ్వు వర్తమాన ప్రకారం నువ్వు ఆయన సమీపించాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఓపికతో పరిగెత్తుదము. గ్లోరీ టు లార్డ్. ఆనందం మనం పాట పాడతాం. ఈ ఆనందం నేనెలా వర్ణించను యేసయ్యా, ఈ సంతోషం నేనేమని పాడను యేసయ్యా. ఊహల కందనిది హృదయానికి చాలనిది, ఊహల కందనిది హృదయానికి చాలనిది. చెప్పండి, యేసుక్రీస్తు యొక్క ఆనందం ఎవరు? సింహాసనం కాదు, దేవదూతలు కాదు. చెప్పండి, ఆయన ఆనందం నీవే. హల్లెలూయా. సోదరులారా, ఆయనను నిన్ను నన్ను ఆయన ఆనందంగా ఇచ్చాడు ఆయన. కానీ ఈరోజు నీకు యేసు ప్రభు భారంగా మారిపోయాడు కదా. ప్రార్థన చేయడం భారం, వాక్యం చదవడం భారం. నిన్న ఆయన కునకక నిద్రించక నిన్న ఆయన దీవారాత్రులు కాపాడాలి. నీకు జ్వరం రాకుండా చూడాలి, నీకు గ్యాస్ ట్రబుల్ రాకుండా, షుగర్ రాకుండా, బీపీ రాకుండా, నీకు చక్కగా తిన్నదంతా ఆ ముక్కలన్నీ అరగాలి. ఏం రాజా బతుకురానిది, అన్నీ అరగాలి. నిజంగా మనం ఎంత నీచులమంటే కృతజ్ఞత లేని వారం. కానీ దావీదు అందుకొరకే దావీదుని అన్నాడు ఆయన, నా ప్రాణమా నా అంతర్గమన సమస్తమా. మటన్ తిన్నప్పుడు కూడా ప్రభువా ఇవన్నీ నా కడుపులో అరిగినాయంటే నీ దయ. హల్లెలూయా. ప్రభువా ఈ రాత్రి నేను సుఖంగా నిద్రించి మళ్ళీ లేచానంటే నీ దయ ప్రభువా, నీ కృప ప్రభువా. హల్లెలూయా. అందుకొరకే దావీదు ఆయన తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఆయన నా అంతరంగమున సమస్తమా యెహోవా చేసిన మేలులలో. నిజమేనా? దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఆయన ఆనందం ఎవరట? చెప్పండి, ఆయన ఆనందం ఎవరు? ఉన్నారా ఆయన ఆనందము? నీకు నమ్మకం లేదా? ఆయన నా కొరకే సిలువను మోసాడు, ఆయన నా వైపు చూస్తూ మోసాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యము ఆయన ఉమ్మివేయబడ్డాడు. ఆయన దేవుడై ఉండి ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. ఆయన అన్యాయపు బిడ్డగా ఎంచబడ్డాడు. ఆయన వ్యభిచారంలో పుట్టాడని ఆయన పైన నిందలు వేశారు. వాటన్నింటిని ఎందుకు సహించాడు ఆయన? నిజమేనా? కానీ మనల్ని మాత్రం ఎక్కడికి పోయినా సార్ సల్యూట్, నమస్కారం మేడం, నమస్కారం సార్, మనకు అందరూ పీఠాలు వేయాలి, రెడ్ కార్పెట్ వేయాలి. మర్చిపోయారేం సార్? రెడ్ కార్పెట్ మర్చిపోయారు, తీసుకొచ్చి లోపల పెట్టారు. సంఘ పెద్ద చూడు నాకెళ్ళి ఇట్లే చూస్తాడు, ఆయనకేం అర్థం కావట్లే. రెడ్ కార్పెట్ వధువు కొరకే తెచ్చింది, అది ఆమె నడవాలి. ఆమె దానిపైన నడుస్తూ నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆమేన్. ఎవరు మన ఆశను తీర్చేది? మన ప్రభు మాత్రమే. ఆయన ఆనందం ఎవరిప్పుడు? హల్లెలూయా. సోదరుడా నమ్ము, నీవే ఆయన ఆనందం. నీ వైపు చూశాడు ఆయన. హల్లెలూయా. నీ పైన జాలి పడ్డాడు ఆయన. నిజమేనా? ఒకవేళ ఆయన సహించకపోతే ఈరోజు నీకు నాకు రక్షణ లేదు. నిజమేనా? యోహాను ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో ఇదిగో ఈ యొక్క గట్టిగా వేయబడిన ఈ పుస్తకంలో రాయబడిన వారందరూ నాశనమైతారే, అయ్యో అని ఆయన ఏడుస్తూ ఉన్నాడు ఆయన.
హల్లెలూయా. ఆ భూమి దొర్లుకుంటూ వస్తున్నది ఎక్కడికి? ఆ పాతాళంలో పడిపోయేదానికి. హల్లెలూయా. అయితే అకస్మాత్తుగా ఆయన చూసినప్పుడు ఆ యొక్క దొర్లుకుంటూ వస్తున్న ఆ యొక్క భూమిని ఆ సిలువ అడ్డుకొని ఉన్నది. నిజమైన అప్పుడు యోహాను ఆయన తన యొక్క ఆ ఏడుపుని ఆయన సంతోషంగా మార్చుకున్నాడు. ఆయన, ఓ యోహాను భయపడకుము. నిజమైన 5వ అధ్యాయం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమున మందు ఆసీనుడై ఉండి వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత. యోగ్యుడు ఎవరు ఇప్పుడు? హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క యోగ్యుడు లేనట్లయితే సృష్టి మొత్తం నాశనం అవుతుంది. ఆ దేవుని బిడ్డలు నశించిపోతారు. ఇప్పుడు యోహాను ఆ యొక్క గట్టిగా ఇవ్వబడిన పుస్తకాన్ని చూస్తున్నాడు. ఆయన ఆ యోగ్యుడైన వాడెవడని బిగ్గరగా వేసెను, బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని, వింటున్నారు అందరు జాగ్రత్తగా, భూమి పైన గాని భూమి కింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనను. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. విప్పడం అనగా దాని అర్థం వారిని రక్షించడానికి, వారిని కాపాడడానికి. విప్పడం అంటే ఏదో పుస్తకం ఉన్నది దాని ఏదో విప్పేది కాదండి. హల్లెలూయా. వారిని రక్షించడానికి యోగ్యుడైన వాడు ఎవరును లేరు. ఏ గాబ్రియల్ పనికిరాడు, ఏ మోసే పనికిరాడు. ఎందుకనగా మోసే నీ వలె నా వలె తల్లిదండ్రుల ద్వారా పుట్టాడు. ఆయన ఆ ఇర్మియా అలాగనే పుట్టాడు, యెహెజ్కేలు అలాగనే పుట్టాడు. ఆ ప్రవక్తలందరూ ఆ విధంగానే జన్మించి ఉన్నారు. వారెవరు యోగ్యులు కారు, కానీ వారు పరిశుద్ధ ప్రవక్తలే. కానీ వారి ప్రారంభము పాపమై ఉన్నది. నిజమైన పరలోకంలో చాలామంది దూతలు ఉన్నారు, కానీ ఆ దూతలు మనల్ని విమోచించలేరు. ఎందుకనగా విమోచన చట్టం ఒక దానిని కోరి ఉన్నది. ఆ విమోచన చట్ట ప్రకారము ఆ యొక్క విమోచించేవాడు దగ్గరి బంధువై ఉండాలి, రక్త సంబంధి అయి ఉండాలి. మికాయేలు మనకు రక్త సంబంధి కాదు, గాబ్రియల్ మనకు రక్త సంబంధి కాదు, ఏ దూత రక్త సంబంధి కాదు. అందుకొరకు ఆయన మనకు సమీప బంధువుడుగా మారాడు. ఆయన మన వలె ఆ యొక్క శరీరాన్ని ధరించాడు. ఆయన హల్లెలూయా. యోగ్యుడైన వాడెవరిని బిగ్గరగా కేకవేగా రక్షించుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయేను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడను కనబడనందున. హల్లెలూయా. ఇప్పుడు యోహాను ప్రతి ఒక్కొక్కరిని చూస్తున్నాడు. ఆయన నిజమేనా? చూస్తున్నాడా? యోహాను ఇక్కడే ఉన్నాడా? యోహాను వధువుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోదరుడా, నువ్వు వధువు స్థానంలో ఉన్నట్లయితే నీవు కూడా నేను ఎలాగ విమోచింపబడ్డాను, నాకున్న యోగ్యత ఏంటిది, నేను వధువు గారిని మారడానికి గల కారణం ఏంటిది? హల్లెలూయా. దాన్ని నువ్వు ఆలోచన చేస్తావు. ఎప్పుడు నువ్వు ఆత్మలో ఎత్తబడినప్పుడు, ఆ ఎత్తైన స్థలానికి వెళ్ళినప్పుడు. హల్లెలూయా. కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఎప్పుడైనా వధువు అయితే ఏడుస్తుంది కష్టంగా. ప్రభువా, నాకు ఏ యోగ్యత ఉందని నన్ను వధువు స్థానంలో తెచ్చావు, నాకు ఏ యోగ్యత ఉంది ప్రభువా, నీ కొరకు నేను ఏం చేశాను, నేను ఒక పాపిని, నీ కొరకు ఏమి చేయలేని అసమర్థుడను. కానీ నా వంటి పాపిని, దౌర్భాగ్యుణ్ణి రక్షించావు ప్రభు అని ఎన్నడైనా ఆయన కృపను తలంచి ఎప్పుడైనా ఏడ్చావా? కానీ యోహాను ఇక్కడ ఏడుస్తున్నాడు, వధువు ఏడుస్తున్నది ఇక్కడ. హల్లెలూయా. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ఆ వధువును విమోచించుటకై జయం పొందెను. గ్రంథమును విప్పడం అంటే పుస్తకాన్ని విప్పడం కాదండి, అది పుస్తకం కాదండోయ్. హల్లెలూయా. అది ఏది? వధువు. అది గట్టిగా ముద్ర వేయబడిన వధువు. అది ఆమెను విమోచించాలంటే ఏ పరిశుద్ధుడు పనికిరాడు, ఒకే ఒక ఆయన విమోచించాలి. హల్లెలూయా.
విప్పుటకైనను జయము పొందెనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఎక్కడ జయించాడు ఆయన? వధువును ఎక్కడ గెలుచుకున్నాడు ఆయన? ఆ కల్వరి శిలువలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా, తన రక్తమును చిందించడం ద్వారా ఆయన ఆ పుస్తకాన్ని గెలుచుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన బిగ్గరగా కేక వేశాడా? ఎందుకు కేక వేశాడు ఆయన? అది విజయపు ఆనందమై ఉన్నది. ఆయన మేకల గొర్రెలై, మేకలైనా గొర్రెలైతే అర్థమవుతుంది. హల్లెలూయా. కానీ వారు అనుకున్నారు ఈయన బిగ్గరగా కేక ఎందుకు వేశాడు ఆయన? ఓ తన ప్రాణమును విడిచాడు కాబట్టి. కాదండి, అది విజయపు కేకై ఉన్నది. ఆయన బహుమానాన్ని గెలుచుకున్నాడు ఆయన. ఆ 7 ముద్రల పుస్తకాన్ని గెలుచుకున్నాడు ఆయన. ఆయన అన్నాడు సమస్తమును సమాప్తమాయెను. ఆ పుస్తకంలో ఉన్న ప్రతి వ్యక్తి రక్షింపబడ్డాడు. ఓ నీ యొక్క విమోచన సిలువలోనే పూర్తయింది. మనం అప్పుడే జయించబడి ఉన్నాం. మన ఆయన గెలుచుకున్నాడు ఆయన. అందుకొరకు యోహాను భయపడకము, నేను మొదటి వాడును కడపటి వాడను, మృతుడనైతిని గాని. ఎందుకు మృతుడయ్యాడు ఆయన? తన వధువును గెలుచుకునేదానికి. ఆయన మరణం ద్వారా మనం జీవాన్ని పొందుకున్నాం. హల్లెలూయా. ఎంత గొప్ప కథ సార్ ఇది. చూడండి, ఒక డైరెక్టర్ ఒక స్టోరీ చెప్తా ఉంటే ఆ యొక్క హీరో ఎంతో యాంగ్జైటీతో, అంటే ఈ పాత్ర చేయడానికి వాడెంతో ఇష్టపడి ఆ పాత్రలో జీవిస్తాడు వాడు. కానీ ఇది సినిమా కథ కాదు ఇది. హల్లెలూయా. మన గొప్ప పరలోకపు రాజక కథలో సోదరుడా నీ ఉండుట, సోదరి నీ ఉండుట మీకు లేదా? ఉద్రేకంగా లేదా? సంతోషంగా లేదా? హల్లెలూయా. కానీ ఇప్పుడు అది ఆ కథ నీకు ఇప్పుడు ఏది బాగోలేనట్టుగా కనిపించవచ్చు, కానీ ఒకరోజు నీ శరీరం మార్పు చెందిన తర్వాత, హల్లెలూయా, అప్పుడు నేను దేవుని కొరకు ఇంకా శ్రేష్టంగా ఎందుకు జీవించలేకపోయానని బాధపడతావు అక్కడ. కానీ మన ముందు గొప్ప మహిమను ఆయన ఉంచాడు ఆయన. దాన్ని మనం ఎల్లప్పుడూ మన ముందు ఉంచుకోవాలి. నిజమేనా? ఇప్పుడు ఆయన ఆ శిలువలో తన వధువును ఆయన గెలుచుకున్నాడు ఆయన. అందుకొరకు ఆయన బిగ్గరగా కేకలు వేశాడు ఆయన. ఏ కేక అది? చనిపోయిన చావు కేక కాదు, అది విజయపు కేక అయి ఉన్నది. ఆటగాళ్ళు మీరు చూసారా? వారు ఎప్పుడైతే గెలిచి తర్వాత కప్పు తీసుకుంటారో వారు ఏం చేస్తారు? వారు కేరింతలు వేసి అరుస్తూ ఉంటారు. కానీ మన ప్రభు ఒక్కడే కేక వేశాడు. ఎందుకనగా మనల్ని గెలుచుకున్నది ఆయన కాబట్టి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మనం ఎక్కడ గెలిచాం? సిలువలో మనము జయమును పొంది ఉన్నాం. అందుకొరకే పౌలుతో దయ్యం అన్నప్పుడు, పౌలా నిన్ను చంపేస్తున్నాను రేపు, ఆయన దయ్యంతో అన్నాడు ఆయన. ఒకసారి ఆ కొండ వైపు చూడు, ఆ శిలువ వైపు చూడు దయ్యం, అక్కడ నా విజయము ఉన్నది చూడు. అక్కడ ఇదిగో విజయపు సంకేతం. అది శిలువ కాదు, అది నీ తలను నరికిన కత్తి. అది ఓ మరణమా నీ ముల్లెక్కడ? విజయమందు మరణము మింగివేయబడేను. ఆ గోల్గొత్త కొండ పైన మరణం ఓడిపోయింది, వాడి తల చితకొట్టబడింది. హల్లెలూయా. మనం మరణిస్తేనే మనకు జీవం అండి. నిజమేనా? మరణిస్తేనే నువ్వు దేవుని రాజ్యానికి తొందరగా వెళ్తావు. హల్లెలూయా. కానీ కొందరు ముసలోళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా బతకాలి, నా మనవరాలి పెళ్లి చూడాలి, మంచంలో ఇది పడ్డా ఇంకా బతకాలట. దేని కొరకు? ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి. అప్పుడు ఏం చేయాలా? ప్రభువా, నా వలన ఇప్పుడు నేను ఏం చేయగలను? ఇట్లాంటి ఈ జీవితం ఎందుకు నాకు? తీసేసుకో ప్రభు అని ప్రార్థన చేయాలి. తన స్థానాన్ని గుర్తించాలి. దేవునామానికి మహిమకరును గాక. చూడండి, మనం ఇక్కడ మనవరాలి కొరకో మనవళ్ళ కొరకో లోకం కొరకు లేం. మనం ఎవరి కొరకున్నాం? దేవుని సంతోషపెట్టేదానికి. హల్లెలూయా. అయిపోయిందా? సరే, నేను ఈ వర్తమానం చదువుతాను చూడండి. కావున యెహోషువ గురించి ఇదే కదా మనం ఇందాక చదివింది. అవును. మీ ఒప్పుకోలుతో దేవుని వాక్యమును జతపరచుడి. మీ ఒప్పుకోలుడు ఉంచి మన ఒప్పుకోలులో ఏముంచాలట చెప్పండి? మీ ఒప్పుకోలును ఉంచి మీరు దాన్ని నమ్మి
మరియు దానిని అక్కడ స్థిరపరిచి మరియు లేని వాటిని అవి అక్కడ ఉండునట్లుగానే పిలువుడి. అప్పుడు మనం ముందుకు సాగిపోవుదము. నమ్మి సాగిపోవడమే. హల్లెలూయా. నువ్వు నా కుమారుడు మారాడని నమ్మాలంతే, నా కుమార్తె మారిందని నమ్మాలంతే. హల్లెలూయా. నువ్వు నమ్మనంత కాలము ఏ పాస్టర్ వచ్చి ప్రార్థన చేసినా, నీ పైన లారీల నిండా పీపాలు తీసుకొచ్చి నూనె కుమ్మరించినా, నువ్వు నమ్మకపోతే అక్కడ ఏమీ జరగదు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి. హల్లెలూయా. ఆ యొక్క ఒక కనాను స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను ఆయన పట్టించుకోకుండా ముందుకే పోతున్నాడు ఆయన. నాకు కుక్కలతో పని లేదన్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఆమె ఓర్పు కలిగి ఉన్నది. ఏం చేస్తాడు ఆయన? ఆమెలో ఉన్న ఓర్పును ఆయన బయటికి లాగేదానికి ప్రయత్నం చేశాడు ఆయన. నిజమేనా? ఏం సార్ కుక్క నక్క ఏదో నువ్వు బాగు చేస్తావని నీ దగ్గరికి వచ్చినావు, ఏమో అంత అన్యాయంగా మాట్లాడుతున్నావు, నన్ను కుక్క అంటున్నావు, కుక్కలకు ఆహారం పెట్టకూడదు అంటున్నావు. కానీ ఆమె ఎంత ఓర్పు కలిగి ఉన్నది. అవును ప్రభు, ఆ కుక్కలు కూడా ఆ బల్ల మీద నుంచి పడే ఆహారాన్ని తింటాయి. హల్లెలూయా. అప్పుడు ఆయన అనుకున్నాడు, నేను ఈమెను పట్టించుకోకపోయినా, నేను కుక్కతో పోల్చిన ఈమె విశ్వాసంతో ఉన్నది. హల్లెలూయా. అమ్మ, నీ విశ్వాసమే నీ కుమార్తెను స్వస్థపరిచినది. అయ్యా మా ఇంటికి రా, నూనె డబ్బా పట్టరా, నెత్తి మీద చేయి పెట్టు అని ఏమి అడగలేదు ఆమె. హల్లెలూయా. నీ విశ్వాసమే నీ కుమార్తెను బాగు చేసింది, వెళ్ళిపోమని అన్నాడు ఆయన. ఆమె నమ్మకపోతే ప్రభు కూడా ఏమని చేయగలడా? అందుకొరకే బైబిల్ ఏమని రాయబడి ఉన్నది? వారి అవిశ్వాసం వలన వారి మధ్యలో ఆయన అనేక కార్యాలు చేయలేకపోయాడట. ఆయన చాలా కార్యాలు చేయాలి ఆయన, కానీ వారు నమ్మనందున చేయలేకపోయాడు ఆయన. ఈరోజు కూడా సౌరుడు అంతే. మన కుటుంబాల్లో అయినా ఏదైనా చేయాలంటే నువ్వు నమ్మాలి ఆయన్ని. ప్రభు, ఇది పాసరో సంఘము చేయొద్దని, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు. హల్లెలూయా. ఎవరు చేయాలి? యెహోషువ కాలంలో ఎవరు చేశారు? నోవాహు కాలంలో ఎవరు చేశారు? అబ్రహాం కాలంలో ఎవరు చేశారు? ఆ మోసే కాలంలో ఎవరు చేశారు? ఈ కాలంలో ఆయనే చేస్తాడు. అదే మన ఒప్పుకోలులో వాక్యాన్ని ఉంచాలి. హల్లెలూయా. మీ ఒప్పుకోలుతో దేవుని వాక్యమును జతపరచుడి. మీ ఒప్పుకోలును ఉంచి, హల్లెలూయా, మీరు దానిని నమ్మి మరియు దానిని అక్కడ స్థిరపరిచి మరియు లేని వాటిని అక్కడ ఉన్నట్లుగానే పిలువుడి. అప్పుడు మనం ముందుకు సాగిపోదాం. ఆ ప్రకారంగా చేయుడి. దేవుని వాక్యం నిన్ను దాని గుండా తీసుకొని వెళ్ళును. మరియు చూడండి 23వ పేర, యాజకుల పాదములు యోర్దానును తాకగా అది ఇరువైపులకు దొర్లిపోయాను. ఎందుకు? వారు దేన్ని ఉంచారు? వాక్యాన్ని ఉంచారు వాళ్ళు. మరి నీరు నిలిచిపోయాను. మీరు గ్రహించి ఉన్నారా? ఆ నది యొక్క ప్రవాహం 20 నిమిషముల సమయంలో మనం కలిగి ఉన్న ఈ గొప్ప ఆధునిక ఆనకట్టవలే. ఈరోజు ఆ నీళ్ళని ఆపడానికి ఆనకట్ట కడుతున్నారు. కానీ ఆ రోజు ఆ మందసం ఏం చేసింది? 2 వైపుల డ్యామ్ వలె దానిని ఆనకట్టవలే నిలిపేసింది. చూడండి, అక్కడ ఉన్న ఆ యొక్క పర్వతముల గుండా గొప్ప వేగంతో ప్రవహించుచు మరి అది లోయల గుండా పారుచుండెను. మరియు 20 లక్షల మంది పురుషులు, స్త్రీలు మరియు పిల్లలతో అంతమంది దానిని దాటుటకు బహుశా 4 లేదా 5 లేదా ఇంకా ఎక్కువ గంటలు పట్టి ఉండవచ్చును. అది ఆ విధంగానే 5-6 గంటలు అది అలాగనే నిలిచి ఉండిపోయింది. మరి మీరేం తలంచున్నారు? ఆ నది నిండిపోగలదు, కానీ దేవుడు ఆ ప్రవాహంను నిలిపివేశాను. ఆమేన్. ఓ, నేను దానిని ప్రేమించుచున్నాను. ప్రవాహంను నిలిపివేశాను. తన ప్రజలకు అది అడ్డుగా ఉన్నప్పుడు ఆయన తన వాక్యాన్ని ముందు ఉంచినప్పుడు ఏం చేశాడు ఆయన? ఎందుకు? తన వాక్యాన్ని ముందు ఉంచారు కాబట్టి. నిజమేనా? తన వాక్యాన్ని ముందు ఉంచారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన చెప్పండి, ఆ ప్రవాహాన్ని ఆపు చేశాడు ఆయన. హల్లెలూయా. పిమ్మట దేవుడు యెహోషువతో ఇట్లనెను, మనము దీనికి ఒక జ్ఞాపకార్థంగా చేయుదుము. అక్కడికి వెళ్ళి మరి ఒక్కొక్క ఇశ్రాయేలుడి గోత్రమునకు ఒకరి చొప్పున పంపి మరియు 12 రాళ్లను తెచ్చి ఒక జ్ఞాపకార్థమును చేయుము. హల్లెలూయా. దేవుడు ఎక్కడైతే ఆ యొక్క యోర్దానును 2గా చీల్చాడో వారి జ్ఞాపకార్థంగా 12 గోత్రాల లెక్క చొప్పున వారు అక్కడ 12 రాళ్లను ఉంచారు అక్కడ.
మరియు ఈ జ్ఞాపకార్థం ఎట్లా ఉండను అనగా, ఇక మీదట మీ కుమారులు ఈ దారి గుండా వెళ్ళినప్పుడు ఈ రాళ్ళు ఇక్కడ ఉండుటకు కారణం ఏమిటి అని అడిగినప్పుడు, హల్లెలూయా, దేవుడు యోర్దానును ఎట్లు నిలిపివేసానో ఆ గాథను నువ్వు వారికి చెప్పవలేను. ఆ రోజు దేవుడు రాళ్ళను ఉంచినట్లయితే ఈరోజు రాయబడిన ప్రతి వాక్యం అది దేవుని యొక్క జ్ఞాపకార్థమై ఉన్నది. వింటున్నారా సోదరి సోదరులారా? దేవుడు ఒక జ్ఞాపకార్థాన్ని కలిగి ఉన్నాడు ఆయన. చూడండి హల్లెలూయా. మరియు ఈ జ్ఞాపకార్థం ఎట్లా ఉండవలనగా, ఇక మీదట మీ కుమారులు ఈ దారి గుండా వెళ్ళినప్పుడు ఈ రాళ్ళు ఇక్కడ ఉండుటకు కారణం ఏమిటి అని అడిగినప్పుడు దేవుడు యోర్దానును ఎట్లు నిలిపివేసానో ఆ గాథను నువ్వు వారికి చెప్పవలేను. అది ఒక అద్భుతమైన జ్ఞాపకార్థమై ఉన్నది. భవిష్యత్తులో ఏదో ఒక దినమున ఎక్కడైతే ఇంకను అవి జ్ఞాపకార్థంగా నిలిచి ఉండేనో ఆ రాళ్ల వైపు నేను చూడగోర్చున్నాను. హల్లెలూయా. అయితే నేను మరి ఒక జ్ఞాపకార్థం గురించి ఆలోచించి తిని. ఇప్పుడు ఒక మొదటి జ్ఞాపకార్థం ఏంటిది? ఆ యోహాను 2 పాయలు అవుట. నిజమేనా అండి? వారి జ్ఞాపకార్థంగా అక్కడ 12 రాళ్లను ఉంచి ఉన్నారు. అయితే నేను మరి ఒక జ్ఞాపకార్థం గురించి ఆలోచించి తిని. అది ఎటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన జ్ఞాపకార్థమై ఉన్నది. పిమ్మట నేను మరి ఒక జ్ఞాపకార్థం గురించి ఆలోచించి తిని. ఒక దినమున ఒక స్త్రీ తప్పుడు ఎన్నికను చేసుకున్నది. హల్లెలూయా. ఎవరు? ఆ యొక్క లోతు భార్యను జ్ఞాపకం ఉంచుకుని అన్నాడా లేదా ప్రభు? హల్లెలూయా. ఆమె ఈరోజు ఉండే స్త్రీలకు జ్ఞాపకార్థమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, సరే నేనే చెబుతాను. ఒక స్త్రీ తప్పుడు ఎన్నికను చేసుకున్నది. నీళ్లు పారేడి మైదానంలో ఆమె ఉండాలని నిర్ణయించుకోలేదు, లేదా సొదొమ గొమొర్రా యొక్క పచ్చని మైదానములతో నివసించుటకు నిర్ణయించుకొనెను. హల్లెలూయా. ఆమె అక్కడికి వెళ్తే చెడిపోతానని, తన యొక్క 2 కుమార్తెలు చెడిపోతారని ఆమె అది ఆలోచించలేదు, కానీ పచ్చగా ఉండేదాన్ని మాత్రమే చూసింది ఆమె. హల్లెలూయా. ఆ భవిష్యత్తును చూడలేకపోయింది. నిజమేనా? సొదొమ గొమొర్రా యొక్క పచ్చని మైదానంతో నివసించుటకు నిర్ణయించుకొనెను. మరియు కలివిడిగా ఉంటూ ఆ దినముల్లోనే స్త్రీల వలె జీవించుటకు ఇష్టపడి ఉండేను. ఎవరు? లోతు యొక్క భార్య ఆ యొక్క మిగతా లోకపు స్త్రీల వలె ఉండడానికి ఇష్టపడింది, కానీ హల్లెలూయా ఆ శారాతో ఉండేదానికి ఆమె ఇష్టపడలేదు. ఈరోజు కూడా అంతే. చాలామంది స్త్రీలు దేవుని కుమార్తెలు ఏ విధంగా ఉన్నారో వారి వలె జీవించాలని వారు అనుకోవట్లేరు, కానీ లోకపు స్త్రీల వలె జీవించాలనుకుంటున్నారు. అయితే నువ్వు అలాగ జీవించాలనుకుంటే సోదరి, ముందుగా లోతు యొక్క భార్యని జ్ఞాపకం పెట్టుకో. ఆ విధంగా ఆ మైదానంలో నివసించి ఆ సొదొమ గొమొర్రా స్త్రీల వలె ఆ నివసించిన లోతు భార్య యొక్క పరిస్థితి ఏమైంది? హల్లెలూయా. ఆమె ఇప్పటికీ ఉప్పు స్తంభంగా ఈరోజు జ్ఞాపకార్థంగా అలాగనే నిలబడి ఉన్నది అక్కడ. అందుకొరకే మన ప్రభువే స్వయంగా చెప్పాడు, లోతు భార్యను జ్ఞాపకం ఉంచుకొనుడి. కాబట్టి ఆ చెడ్డ స్త్రీలతో నువ్వు సాహసం చేస్తే నీవు నీ యొక్క జీవాన్ని పోగొట్టుకుంటావు. అది జ్ఞాపకార్థమై ఉన్నది అది. హల్లెలూయా. కానీ శారా ఆ యొక్క లోతు భార్య వైపు చూడలేదు, కానీ ఆమె ఆ యొక్క ఎండిన ఎడారిలో ఉండేదానికి, తన భర్తతో ఉండేదానికి 2 జ్ఞాపకార్థాలు ఉన్నాయి. నిజమేనా? ఒకటి చెడిపోయిన జ్ఞాపకార్థము, ఒకటి ఆశీర్వదించబడిన జ్ఞాపకార్థం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి ఇక్కడ ఈమె చేసుకొనలేకపోయేను. ఓకే. మరియు కలివిడిగా ఉంటూ ఆ దినములలో స్త్రీల వలె జీవించడానికి ఇష్టపడి ఉండెను. ఎడారి స్థలంలో నివసించిన శారా మంచి ఎంపిక చేసుకున్నట్లు. హల్లెలూయా. ఏది మంచి ఎంపిక? అబ్రహాం ఎక్కడైతే ఉన్నాడో అక్కడ శారా ఉండడం అనేది మంచి ఎంపిక. ఏమయ్యో ఈ యొక్క నేల అంతా పంట పండనిదిగా ఉన్నది, మన బిడ్డలు ఇక్కడ ఏం బాగుపడతారు అని ఆమె అబ్రహాముకు విరోధంగా మాట్లాడలేదు. అబ్రహాము ఎక్కడైతే ఉండడానికి ఇష్టపడ్డాడో ఆమె కూడా అక్కడే ఉండడానికి ఇష్టపడింది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? ఆయన శారా యొక్క కుమార్తెలను కోరుకుంటున్నాడు. ఆయన ఈరోజు ఉండే స్త్రీలందరూ ఎట్లా ఉండాలని? ఆ యొక్క శారా యొక్క వారసురాలుగా ఉండాలని కోరుతున్నాడు ఆయన. దాన్నే పేతురు రాశాడు, మీరు శారా యొక్క వారసురాలుగా ఉండాలని. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
కానీ వర్తమానంలో ఉంటారండి, శారా వారసురాలు ఉంటారు, లోతు భార్య యొక్క వారసురాలు ఉంటారు. అందుకొరకే దేవుడు లోతు యొక్క భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన. ఆమె కేవలం దేవుని వాక్యమును తన హృదయం మందు ఉంచుకొనెను. శారా లోకాన్ని చూడలేదు, ఆ పచ్చగా ఉండే మైదానాన్ని చూడలేదు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూడలేదు, కానీ ఆమె కేవలం వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకున్నది. నిజమైన ఏ స్త్రీ అయినా శారా వలె వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా స్నేహితురాలు లెగ్గిన్ చేస్తుంది కాబట్టి నేను కూడా వేస్తా, ఆమె లూజ్ పాయింట్ డీజే పాయింట్ వేసింది కాబట్టి నేను కూడా వేసుకుంటా. హల్లెలూయా. అలాగే నువ్వు తలంచినట్లయితే నువ్వు లోతు భార్య యొక్క వారసురాలివి. కానీ శారా వాక్యంతో నిలబడి ఉన్నది. నిజమేనా? ప్రవక్త మన స్త్రీల యొక్క బట్టల గురించి మాట్లాడి ఉన్నాడు ఆయన. నువ్వు నిజంగా శారా యొక్క వారసురాలివైతే శారా వలె వాక్యానికి మొదటి స్థానం ఇస్తావు. శారా ఏం చేసింది? వాక్యాన్ని తన హృదయంలో స్థానాన్ని ఇచ్చింది, తన హృదయం మందు ఉంచుకొనెను. మరియు ఆమె తన భర్తకు ప్రియురాలిగా ఉండి. హల్లెలూయా. నిజమేనా? మన ప్రవక్త చెప్పినట్లుగా ఒక పురుషునికి నిజమేనా రక్షణ తర్వాత ఇవ్వబడిన బహుమానం ఏంటిది? నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె కేవలం దేవుని వాక్యమును తన హృదయమందు ఉంచుకొనెను. మరియు ఆమె తన భర్తకు ప్రియురాలిగా ఉండి అతనిని యజమానుడని పిలుచునంతగా. హల్లెలూయా. ఏమని పిలిచిందట? ఆమె యజమానుడని పిలుచునంతగా ఆమె తన భర్తకి విధేయురాలై ఉండెను. మరియు సరిగ్గా అక్కడే గుడారంలో దేవుడు 2 దూతలతో దిగి వచ్చి వారిని దర్శించెను. ఇప్పుడు కూడా దేవుడు దర్శించేది మానివేయలేదు. భర్త పైన పోరు చేసుకుంటే లోతు పట్టడానికి దేవుడు దూతలను పంపించాడు, కానీ దేవుడు పోయాడా? కానీ ఎక్కడైతే ఏ స్త్రీ అయితే తన భర్తని యజమానుడు, నా ఏలువాడ, నా ప్రభు అన్నదో ఆ గృహాన్ని దేవుడే దర్శించాడు. ఆయన ఆ ఇంటిలో ఆయన రొట్టెలు తిన్నాడు, ఆయన మాంసాన్ని తిన్నాడు, ఆయన పాలు వెన్నను తిన్నాడు ఆయన. కానీ ఈరోజు మన కొంపలో దయ్యాలు తప్ప దేవుడైతే రాడండి. భర్తను గౌరవమైనప్పుడు దేవుడు అసలు ఉండనే ఉండడు. నువ్వు ఆదివారం చర్చికి రావచ్చు, దశంభాగం ఇవ్వచ్చు, కానుకలు ఇవ్వచ్చు, అంత మాత్రాన దేవుడు నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని దర్శించినట్లే కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు నీ సొంత పురుషుని నువ్వు లోబడతావో, నీ భర్తను నువ్వు యజమానుని పిలుస్తావో, అక్కడికి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. కానీ ఎందుకు దేవుడు లోతు దగ్గరికి వెళ్ళలేకపోయాడు? ఆయన లోతు యొక్క భార్య లోతును గౌరవించదు. నిజమేనా? ఆమె అసలు లోబడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఎక్కడైతే భర్తకు గౌరవం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎందుకు? ఆ క్రమాన్ని పెట్టింది దేవుడే. నిజమేనా కాదా? ప్రతి స్త్రీ తన సొంత భర్తకు లోబడాలని ఆ క్రమాన్ని పెట్టింది. అది కొత్త నిబంధన క్రమం కాదండి, అది పాత నిబంధన యొక్క క్రమం అది. నిజమేనా? హల్లెలూయా. అందుకొరకే మనం బైబిల్లో చదువుతాం. ఏంటిది అది? 3వ అధ్యాయం 15వ వచనంలో తన అవ్వతో ఆయన అన్నాడు, నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఆజ్ఞది. హల్లెలూయా. కాబట్టి నువ్వు నీ భర్త యొక్క ఏలుబడి కింద ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవిస్తాడు. ఆయన నీ గృహాన్ని ఆయన దర్శిస్తాడు ఆయన. హల్లెలూయా. ఇంకా దేవుడు అబ్రహాం యొక్క కుమారులు కుమార్తెల యొక్క గృహాలను ఆయన దర్శించబోతున్నాడు ఆయన. నిజమేనా? ఇంకా దేవుడు మారలేదండి. ఆమె తన భర్తకు ప్రియురాలుగా ఉండి అతనిని యజమానుడని పిలుచునంతగా ఆమె తన భర్తకి విధేయురాలై ఉండేను. మరియు సరిగా అక్కడే గుడారంలో దేవుడు 2 దూతలతో దిగి వచ్చి వారిని దర్శించెను. హల్లెలూయా. అయితే శ్రీమతి లోతు ఆమె చాలా లోక సంబంధిగా మారెను. ఎవరు? శ్రీమతి లోతు లోక సంబంధిగా మారెను, మరి లోక కార్యములతో పట్టబడెను. మరియు ఈ దినమున ఎంతగానో లోక సంబంధమైన మనసు కలిగిన మనకు అది ఎటువంటి ఒక గుణపాఠమై ఉన్నదో కదా. సోదరి, నీకు ఒకవేళ లోక సంబంధమైన మనసు ఉంటే ఆ లోతు యొక్క భార్య నీకు గుణపాఠమని ఇక్కడ వర్తమానంలో ప్రవక్త సెలవిస్తున్నాడు. నిజమేనా?
ఈ దినమున ఎంతగానో లోక సంబంధమైన మనసు కలిగిన మనకు అది ఎటువంటి ఒక గుణపాఠమై ఉన్నదో కదా. మరి ఈ దినమున సంఘమంతా పూర్తిగా లోక సంబంధమైన మనసుతో నిండి ఉన్నదని ఎంతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పాస్టర్కి తెలియకుండా జుట్టు కత్తిరించడం, పాస్టర్కి తెలియకుండా మేకప్ శాలకు వెళ్ళడం, పాస్టర్కి తెలియకపోతే దేవునికి తెలియదా? హల్లెలూయా. పాస్టర్ ఎన్ని బల్లాలు గుద్ది చెప్పినా లెగ్గిన్ చేసే స్త్రీలు వర్తమానానికి విని చర్చికి వచ్చి కూడా ఇంకా లెగ్గిన్ చేస్తున్నారు, ఇంకా పంజాబీ డ్రెస్సులు వేస్తున్నారు. ఏది పురుష వస్త్రమో ఏది స్త్రీల వస్త్రమో సంఘ శాఖలకు తెలియదు, కానీ వర్తమానంలో ఉండే నీకు తెలుసు సహోదరి. అయినా కానీ నువ్వు పెడచెవిన పెడుతున్నావు అంటే నువ్వు ఎవరి వారసురాలివి? అక్షరాల లోతు యొక్క భార్య యొక్క వారసురాలివి. నిజమైన లోతు యొక్క భార్య ఏమైంది? ఉప్పు స్తంభంగా మారి ఆమె పాతాళానికి వెళ్ళి ఉన్నది. నిజమేనా అండి? పూర్తిగా లోక సంబంధమైన మనసుతో నిండి ఉన్నదని ఎంతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇప్పుడు ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయన వర్తమానంలో ఉండే స్త్రీలను గురించే, సంఘాన్ని గురించే, లోక సంబంధంగా మారిపోయారని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు బహుశా ఆమె అచ్చటికి వెళ్ళినప్పుడు శ్రీమతి లోతు అట్లు చేయదలంచుకునలేదు. నేను కేవలం కలివిడిగా ఉండేదాను, నాకు ఒక్క స్థలంలోనే ఉండడం ఇష్టం లేదు, నాకు ఆ స్నేహితురాలు కావాలి, ఈ స్నేహితురాలు కావాలి, ప్యాక్ ఆట ఆడేది నాకు స్నేహితురాలుగా ఉండాలి, సారాయి తాగేది నాకు స్నేహితురాలుగా ఉండాలి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది భర్తలను కలిగి ఉన్న స్త్రీతో నేను సాహసం చేయాలి, నేను ఒక మంచి పేరు సంపాదించాలి. కానీ వర్తమానంలో నిజంగా వాక్యం వరకు జీవించే స్త్రీతో నీవు స్నేహం చేయడానికి ఇష్టపడట్లేదంటే నువ్వు ఎవరివి? హల్లెలూయా. నీలో ఉన్న మనసు ఏంటిది? నిజమేనా? ఇప్పుడు ఆ యొక్క లోతు భార్య కూడా ఏం చేయాలంటే, అయ్యా ఈ పట్టణం అసలు బాగోలేదు, ఇదంతా తాగుబోతుల పట్టణం, వ్యభిచారుల పట్టణం, ఇదంతా చెడిపోయింది, మనం కూడా అక్కడికి వెళ్దాం, ఆ యొక్క శారా యొక్క పట్టణానికి మనం వెళ్దాం, ఆ ప్రాంతానికి మనం వెళ్దాం, నీ యొక్క బంధువు అయిన యొక్క అబ్రహాము దగ్గరకు మనం వెళ్దాం అని ఎన్నడైనా ఆమె అన్నదా? ఒకవేళ లోతు అన్న యాడికి పోయేది? ఈడంతా పంటలు మంచి పడుతూ ఉంటే, ఇదంతా మంచిగా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడతా ఉంటే యాడికి పోయేది? హల్లెలూయా. వ్యతిరేకించింది కాబట్టి ఆమె బయటికి రాలేకపోయింది. నిజమేనా కదా? చాలామంది పురుషులు వాళ్ళ తోకలు ఎక్కడుంటాయి? స్త్రీ యొక్క కుడి కాలు కింద ఉంటుంది. వాడు ముందుకు పోవాలంటే గట్టిగా నొక్కి పడితే వాడు కెవ్వుమని ఆడనే ఉంటాడు. బయట కుక్కన్న కరిసిద్ది కానీ కుక్క కరవది. కరిసింది అనుకో అట్ల కాడనో లేకపోతే పెంకో ఆడుతుంది వాటిపైన. దేవుని నామానికి మహిమకరును గాక. కానీ చూడండి, ఇక్కడ కలివిడిగా ఉండటకు మంచిదే, కానీ లోకపు అలవాట్లను తీసుకొనకుడి. మీరు వెళ్ళినప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగో మరియు దానియేలు వలె వెళ్ళుడి. ఏమి సంభవించినా కానీ, హల్లెలూయా, ప్రాణం పోయినా సరే, సింహాల భూమిలో వేసినా కానీ దానియేలు ఏమన్నా తన మనసును మార్చుకున్నాడా? దేవుని విడిచిపెట్టాడా? ఆయన ప్రాణం పోయినా సరే నా దేవుడే దేవుడు, నా దేవునికి తప్ప వేరే అన్య విగ్రహాలకు నేను సాగిలపడను. హల్లెలూయా. ఏం కాదమ్మా, ఎల్లమ్మను పెడుతున్నాం, నీ కొరకు సపరేట్ కోడిని కోస్తున్నాం అంటే కోడి మాంసం మనం ఇప్పుడు తినలేదా? మటన్ ఎప్పుడు తినలేదా? మరి ఎందుకు ఆ మాంసానికి ఏసావులాగా నీ జ్యేష్ఠత హక్కును అమ్ముకోవడం? అసలు మనం అక్కడికి పోకూడదు. మోసేని అడగకుండా 23,000 మంది వెళ్ళారా? పాస్టర్ని అడగకుండా తిరిగేవాడి గతి కూడా అంతేనండి. ఏదో ఒక రోజు ఆ 23,000 మంది ఒక్క దినముననే కూలిపోయారు. ఏమవుతుందిరా, మనం పక్క నుండి చూద్దాం వాళ్ళు ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారో, బతుకమ్మ పాటలు ఎట్లా పాడుతున్నారో, ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారో, ఆ స్త్రీలు ఎట్లా ఊగుతున్నారో దగ్గరికి పో, మనం దూరం నుంచే చూద్దాం. కానీ బాలాకు పెద్ద ప్లాన్ వేసాడు బిలాము ద్వారా. సార్ వీళ్ళు పాపం చేయాలంటే ఏం చేయాలి? ఒకే ఒకటి, జారిపోయే గుడ్డలు స్త్రీలకు కట్టియాలి, అక్కడ పెద్ద సౌండ్ పెట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు మెల్లగా దూరంగా ఉన్న వాళ్ళు ఒక అడుగు ముందుకేసారు. ఎందుకు? ఆ పాటలు హృదయాన్ని గుచ్చుకుంటున్నాయి, ఆ స్త్రీల అందం బయట కనిపిస్తూ ఉన్నది. వారు ఆకర్షితులయ్యారు, ఒక్కొక్క స్త్రీని పట్టుకొని వ్యభిచారం చేశారు. వారు అట్లా చేసిన సంగతి అసలు మోసేకు
తెలియదు అది. హల్లెలూయా. అలాగనే నువ్వు ఈరోజు ఎందుకు చర్చికి రాలేదో నీ పాస్టర్కి తెలియాలా లేదా? సంఘ పెద్దకు తెలియాలా లేదా? ఊరికి పోతే పోయావు, నీ పాస్టర్ సంగతి ఏంటిది? అంటే నీ తల్లి గారికి ఇంటి పోవడం నీ ఇష్టమే, మంచిదే, నీ ఇష్టమే అది. కానీ నీకు ఒక పాస్టర్ని దేవుడు పెట్టాడు. నీ ఆత్మను కాపాడేదానికి పాస్టర్ని పెట్టాడు ఆయన. సంఘ క్రమం అనేది ఒకటి ఉన్నది, చెప్పాలా లేదా? ఆటో నీదే, బస్సు నీదే, ట్రైన్ నీదే, మేమేం కాదనట్లేం. కానీ ఒక క్రమం ఉన్నది. అయ్యా మేము ఫలానా పరినిమితం వెళ్తున్నాం, మేము అక్కడికి చర్చికి వెళ్తాం అని చెప్పి తగలబడి చావాలి అక్కడ. హల్లెలూయా. కానీ పరలోకం కావాలట. వాడు కనుక మొత్తం అమాంతంగా గుట్టలు లేపి ఎట్లయితే తీసుకొని వచ్చాడో అలాగే నేను అమాంతంగా లేపి పరలోకంలో పెట్టాలి. ఎట్లా పెడతాడు ఆయన? క్రమం ఏది? నువ్వు ఏమయ్యావు, ఎక్కడికి పోయావు అనేది సంఘానికి తెలియాలా లేదా? ఎప్పటి నుంచో మళ్ళీ సీనియర్ విశ్వాసులం, కానీ ఏమాత్రం బుద్ధి రాదు, జ్ఞానం లేదు. శారా ఎప్పుడైనా తల్లిగారింటికి పోయిందండి? మాటి మాటికి ఎప్పుడన్నా ముసలోడా ఈ పనికి మళ్ళీ భూమిలో తీసుకొచ్చి నన్ను ఈడబెట్టి నా బంధువులు ఎవరు ఇంటికి పోనీయకుండా చేసినావు, నీ మొహం తగలేయా? ఎన్నడని అట్లా అనలేదు ఆమె. హల్లెలూయా. ఒకరోజు ఒక పాస్టర్ భార్య అంటున్నది ఆమె, నీకు వంట చేసే పెడతా, నేను నీకు గొడ్డి చారి చేయడానికి నేను ఉన్నా ఇక్కడ. అంటే ఒక పాస్టర్ భార్య ఉండి పాస్టర్తో ఎట్లా మాట్లాడాలో తెలియకపోతే ఏం వాక్యం, ఏం వర్తమానం, ఏం బైబిల్ క్రమం అది? దేవునామానికి మహిమకరును గాక. తర్వాత ఏడ తిరుగుతున్నావు? ఏడాడ తిరుగుతారు వీధులమ్మట అంటే ఈయన అంటున్నాడు ఇంటికి వస్తే చెప్పు దిగిద్దని ఈయన అంటున్నాడు. చూడండి, భార్యాభర్తల మధ్యలో ఎంత మంచి ప్రేమ అది. చాలా మంచి కుటుంబం అండి, దివ్యమైన కుటుంబం అది. అదేదో సినిమా యాత్రికుని ప్రయాణంలో ఒక డైలాగ్ పెట్టిండు, అవునండి మీది మంచి కుటుంబం, మంచి కుటుంబం, అది దివ్యమైన కుటుంబం. తిట్టుకునే వాళ్ళది ఏం కుటుంబం అది? ఏ వర్తమాన పాస్టర్ అయినా, ఏ వర్తమాన సేవకురాలు ఆమె. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ చూడండి, శారా అయితే ఎక్కడ కూడా అబ్రహామును విడిచిపెట్టి పోలేదండి. ఏం పని నీకు? నీ యొక్క అసలు హక్కుదారుడు దొరికాడు. నీవు ఎక్కడి నుంచి పడిపోయావు? నీ భర్తల నుంచి తెగిపడి నీ యొక్క ఎవరో గర్భాన పడ్డావు నీవు. అసలైన మర్మం ఇది. మనము ఎక్కడి నుంచి తెగిపడ్డాం? క్రీస్తులో నుంచి మనం సావాసాన్ని పోగొట్టుకున్నాం. ఆయన తన రక్తాన్నిచ్చి మనం కొన్నాడు ఆయన. కాబట్టి మన బంధువు మన యొక్క లోకం కాదు, లోక ఆచారాలు కాదు, సిఎస్ఐ కాదు, బ్యాప్టిస్ట్ కాదు, హెబ్రోను కాదు. మన భర్తయే మనకు జీవమై ఉన్నాడు. అలాగని అందుకొరకే పౌలు ఏం రాస్తున్నాడు, స్త్రీలారా మరి సంఘము ప్రభువునకు లోబడినట్లుగా, నిజమేనా, మీరు కూడా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అన్ని విషయంలో లోబడి ఉండాలన్నాడు ఆయన. సొంత పురుషులకు లోబడి ఉండుడి. హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఆ యొక్క మెట్రో రైలు యొక్క పిల్లర్నైనా మార్చవచ్చు, కానీ ఆ యొక్క సహోదరి హృదయంలో వారి తల్లి గారు ఫిక్స్ చేసిన ప్రోగ్రామ్ను మనం మార్చలేమని ఒక ఆయన వాట్సాప్లో పెట్టాడు. హల్లెలూయా. కానీ మన స్త్రీలు అట్లాంటి వారు కాదని నేను అనుకుంటున్నాను. అయితే దేవుడే మన యొక్క ప్రతి ప్రోగ్రామ్ను ఆయన ఫిక్స్ చేసి ఉన్నాడు. ఆయన మన హృదయంలో లోకం యొక్క ప్రోగ్రాం ఉండకూడదు, కానీ ఏముండాలి మన హృదయంలో? ఇప్పుడు దేవుడు ఏదైతే డిజైన్ చేశాడో ఆ ప్రోగ్రామే మన హృదయంలో ఉండాలి. నిజమేనా? నిజంగా నువ్వు దేవుని కుమార్తె అయితే శారాలాగా అబ్రహామునకు నువ్వు లోబడతావు. అబ్రహాముకు ఎట్లయితే లోబడిందో నువ్వు నీ సొంత యజమానుకు నువ్వు లోబడతావు. హల్లెలూయా. శారా వెళ్ళిపోయింది, కానీ శారాలో ఉన్న అదే లోబడే ఆత్మ ఇంకా ఇప్పుడు పనిచేస్తున్నది. అది లోతు భార్య యొక్క ఆత్మ పనిచేస్తున్నది. ప్రవక్త అన్నాడా, ఆ యొక్క శరీరాలు తీసివేయబడతాయి కానీ ఆత్మలు తీసివేయబడవు. ఇప్పుడు రెండు అవి, ఒకటి కారు ద్రాక్షవల్లి, రెండవది నిజ ద్రాక్షవల్లి. అవి రెండు ఒకే చోట పెరుగుతున్నాయి, పెనవేసుకొని ఉంటాయి. ఒకటేమో లోతు భార్య యొక్క ఆత్మ పనిచేస్తూ ఉన్నది,
రెండోది శారాలో ఉన్న ఆత్మ పనిచేస్తూ ఉన్నది. శారాలో ఉన్న ఆత్మ చక్కగా భర్తలకు లోబడుతుంది. లోతు భార్యలో ఉన్న ఆత్మ భర్తలపైన తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. లోతు నీతిమంతుడే కానీ భార్యను గద్దించలేకపోయాడు, కుమార్తెను గద్దించలేకపోయాడు, అల్లులను ఏం చేయలేకపోయాడు. ఆయన నీతిమంతుడు దినదినం ఆయన హృదయంలో కోయబడ్డాడట, బాధపడ్డాడట ఆయన. కానీ వారిది తప్పని ఖండించలేకపోయాడు. నిజమేనా అండి? సరే, కొద్దిగా చదివి నేను ముందుకు వెళ్తాను. ఎక్కడున్నాం మనం? ఓకే, చదవండి చదవండి. షడ్రక్, మెషక్, అబేద్నెగో మరియు దానియేలు వలె వెల్లుడి ఏమి సంభవించినా గాని వారు తమను తాము అపవిత్రపరచుకొనకూడదని తమ హృదయమందు నిశ్చయించుకొని ఉండిరి. మిగతా సంఘమంతా పడిపోయిన. సార్, ఒక నిశ్చయితను మనం కలిగి ఉన్నామా? ప్రభువా, నా జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ప్రభువా నీ వాక్యంతో నిలబడి ఉంటాను, నీ వర్తమానంతో నిలబడి ఉంటాను. వారు ఆ విధంగా వారు రాజుతోనే సవాల్ చేశారు. రాజా, మేము నీకు సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదు. మా దేవుడు ఇదిగో నీ యొక్క ఆ యొక్క అగ్నిగుండం నుంచి ఆయన తప్పించగల సమర్థుడు. ఆయన ఒకవేళ ఆయన తప్పించకపోయినా మా దేవుడే దేవుడు. హల్లెలూయా. కానీ మనం ఎట్లా డిసైడ్ అవుతా ఉంటే, ఈ రోగం పోతేనే ఈ వర్తమానంలో కొనసాగుదాం. మనకు డబ్బులు దండిగా ఆశీర్వాదం, ఏ రోజు ప్రతిరోజు మనకు బిర్యానీ అది ఇది అన్నీ దొరికితేనే ఈ వర్తమానం మంచిది, లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోదాం. అట్లాంటి తీర్మానం ఉన్నదనుకోండి, ఆ తీర్మానాన్ని బట్టి ఏదో ఒక రోజు నిన్ను ఆయన రాల్చేస్తాడు. ఆయన నిజమేనా? నీ హృదయ కోరికను బట్టే దేవుడు నడిపిస్తాడండి. వారి లోపల ఏమున్నది? మాంసం తినాలి ఉన్నదా లేదా? కానీ దేవుడు మాంసాన్ని ఇచ్చాడు, వాళ్ళందరినీ చంపేశాడు ఆయన. కానీ వారు, ప్రభువా నువ్వు మాకు మాంసం ఇవ్వకపోయినా, నీళ్ళు ఇవ్వకపోయినా, ప్రభువా నువ్వు మమ్మల్ని క్షేమకరంగా ఉంచుతావు, మా యొక్క గమ్యస్థానానికి నడిపిస్తావు. హల్లెలూయా. ఆ యొక్క కాలేబు యెహోషువలు ఏది అడగలేదు, కానీ వారు కేవలం దేవుని వాగ్దానం వారు చూశారు. మిగతా వారు మాత్రం అందరూ మంచిగా మాంసం తింటా ఉంటే, ఇదేం ప్రవక్త, ఇదేం వర్తమానం, ఈ ఎడారి ఏంటిది అనుకున్నారు. వాళ్ళు తిరుగుబాటు చేశారు. వారి ఆశ కొలది ఆయన వారికి మాంసాన్ని పెట్టాడు, వాళ్ళని చంపేశాడు ఆయన. కానీ ఇప్పుడు నీకు మాంసం కంటే శ్రేష్టమైనది ఈ వర్తమానం. ప్రభువా, నాకు ఏది లేకపోయినా పర్వాలేదు, ఈ వర్తమానం కొరకు నా ప్రాణంను కూడా నేను పడంగా పెడతాను. హల్లెలూయా. ఆ రోజు దానియేలు యొక్క దేవుడు ఇంకా లేడా? షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడు లేడా? ఆ ఫలించని ఎడారిలో ఆ యొక్క దీవించబడిన అబ్రహాం దేవుడు లేడా? కానీ మన తీర్మానాలు ఏమిందనంటే, కొన్ని రోజులు మన బంధువులు చెప్పంగానే మారిపోతూ ఉంటాయి. ఏందమ్మా వర్తమానం అని చెప్పి, ఏంది ఇది ముండ్రాల్లాగా అని చెప్పంగానే మన ప్రోగ్రాం మారిపోతుంది. లేకపోతే ఇంకోటి చెప్పంగానే మన కార్యక్రమాలన్నీ మారిపోతాయి. కానీ ఆ యొక్క అగ్నిగుండం కూడా వారి యొక్క హృదయాన్ని మార్చలేకపోయింది, మరణము వారిని మార్చలేకపోయింది, సింహపు బోను యొక్క దానియేలు యొక్క హృదయాన్ని మార్చలేకపోయింది. కానీ మనం ప్రతిసారి ఊగిసలాడుతూ ఉన్నాం, గాలికి ఎటుబడితే అటు కొట్టుకొని పోతూ ఉన్నాం. కానీ దేవుడు తన యొక్క జ్ఞాపకార్థంలో ఆయన ఒక కాలము గుండా పరీక్షింపబడిన ఒక వధువుని ఎన్నుకున్నాడు. ఆయన ఆమె పైన ఆయన ఎలాంటి శోధనను తీసుకొని వచ్చినా ఆమె ఎన్నడూ మారదని ఆయన ముందే చూశాడు ఆయన. హల్లెలూయా. నిజమైన ఎలాంటి వధువుని ఎన్నుకున్నాడు ఆయన? ప్రతి పరీక్ష గుండా, ప్రతి కాలంలో ఇవ్వబడే పరీక్షల గుండా ఆ తట్టుకొని నిలబడే వధువుని ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే దానియేలును చూసినప్పుడు ఆయన తన కాలంలో పరీక్షింపబడ్డాడు. ఆయన ఆ షడ్రక్, మెషక్ పరీక్షింపబడ్డారు, ఆ నోవాహు పరీక్షింపబడ్డాడు. ప్రతి ప్రవక్తను మీరు చూడండి, వారి జీవితాలలో మనము పరీక్షను చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం కూడా ఒక పరీక్ష ఉన్నది. నిజమేనా? వారు తమను తాము అపవిత్రపరచుకొనకూడదని తమ హృదయమందు నిశ్చయించుకొని ఉండిరి. మిగతా సంఘమంతా పడిపోయినను ఏమి జరిగినను ఉన్నారా ఇక్కడ? ఆ బ్రదర్ ఉంటేనే నేను ఉంటా, ఆయన వస్తేనే నేను వస్తా, అట్లా అనుకోలేదు దానియేలు. హల్లెలూయా. దేశం కాని దేశంలో, బబులోను దేశం, దానియేలు ఉన్నది ఎక్కడ? బబులోను దేశంలో. అక్కడ గుళ్ళు ఏది, ఆ సమాజ మందిరాలు లేవు అక్కడ. ఆ యొక్క పాటలు పాడడానికి ఆయనకు సావాసం ఎవరు లేరు. కానీ ఒక్కడే ఒంటరిగా, ఒక్కడే పాటలు పాడుకొని, ఒక్కడే ఆరాధన చేసి,
దేవుని కొరకు రోషం కలిగి ఉన్నారు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగో కూడా అంతేనా? ఈరోజు మనకు పాస్టర్ ఉన్నాడు, సంఘ పెద్దలు ఉన్నారు, సావాసం చేయడానికి చాలామంది ఉన్నారు. అయినా కానీ మనకు జ్ఞానం చెప్పేవారు ఉన్నా కానీ మనం చాలాసార్లు వెనకబడిపోతున్నాం. ఇప్పుడు దానియేలుకు మనకు ఒక పక్కన పెట్టినప్పుడు ఆయన జీవితాన్ని మన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు మనం ఖచ్చితంగా తూగగలమా? సరిపోగలమా? సరిపోకుండా మనం దిగజారిపోతూ ఉన్నాం. కానీ వారు ఒంటరిగా నిలబడ్డారు ఆ రోజు. ఈరోజు అందుకొరకే సంఘం ఏమైపోయినా పర్వాలేదు, కానీ ప్రభువా నేను మాత్రం నీ కొరకు జీవిస్తా, నేను మాత్రం నీ కొరకు నిలబడతా ప్రభువా. హల్లెలూయా. సంఘమంతా పడిపోయినను ఏమి జరిగినను వారు మాత్రం వారి హృదయంలో నిశ్చయించుకొని ఉన్నారా సోదరులారా? ఒక నిశ్చయిత చేస్తారా? ప్రభువా నా కుమారుడికి ఏమైనా పర్వాలేదు, నా కుమార్తెకి ఏమైనా పర్వాలేదు, నాకు ఏమి జరిగినా పర్వాలేదు, కానీ నీ తుది శ్వాస వరకు నీ వాక్యముతోనే. హల్లెలూయా. ఈ దినమున వారు ఒక జ్ఞాపకార్థంగా ఉన్నారు. ఇప్పటికీ దానియేలు జ్ఞాపకార్థంగా ఉన్నాడు. నిజమేనా? నేను ఒక్కడనే సార్ సంఘంలో అంటే దానియేలు జ్ఞాపకం చేసుకో. ఆయన కూడా ఒక్కడే సంఘంలో. సార్ మేము ముగ్గురమే ఉన్నామంటే ముగ్గురు ఉన్నారు ఆ కాలంలో. జ్ఞాపకార్థం అది. ఒకవేళ నేను లోక సంబంధిగా లోకం స్త్రీలుగా ఉంటా, లోకంలో ఉన్నప్పుడు లోకం స్త్రీగా ఉంటా, చర్చికి వచ్చినప్పుడు ఆ యొక్క క్రైస్తవురాలిగా ఉంటారంటే లోతు భార్యను ఒకసారి చూడు. ఆమె ఒక జ్ఞాపకార్థం. లోకపు స్త్రీగా జీవిస్తే నీకు ఏ ఫలితం ఉంటుందో ఆమె ఒక జ్ఞాపకార్థమై ఉన్నది. నిజమేనండి? దేవుని నామానికి మహిమకరును గాక. మరియు శ్రీమతి లోతు వారి హృదయంలో నిశ్చయించుకొని ఉన్నారు. ఈ దినమున వారు ఒక జ్ఞాపకార్థంగా ఉన్నారు. మరియు శ్రీమతి లోతు ఒక జ్ఞాపకార్థమై ఉండేను. చూడండి, లోకాన్ని ప్రేమిస్తే ఏం జరుగుతుందో దానికి సూచనగా ఆమె ఒక జ్ఞాపకార్థంగా ఉన్నది. నిజమేనా అండి? కానీ మనం ఏం చేస్తామంటే వర్తమానం చెప్పిన పాస్టర్ పైనే AK-47. నిజంగా అమెరికాలో లాగా ఇక్కడ కూడా తుపాకులు ఉంటే పాస్టర్ని ఎప్పుడో చంపేస్తారు. ఎందుకంటే అందరి ముందు చెప్తాడా ఆయన, అందరి ముందు అట్లా అంటాడా ఇట్లా అంటాడా. ఇది వాక్యం నాది కాదు, వర్తమానం నాది కాదు, దేవుడే దీన్ని ప్రజలకు చెప్పమని మహిమలో నుండి పంపించాడు ఆయన. హల్లెలూయా. నీకు కాకపోతే నమ్మబాకు, కానీ నమ్మే ప్రజల కొరకు ఇచ్చాడు ఆయన. నిజమేనా అండి? ఈ వర్తమానం ఏదో ఊరికే చెప్పేది చెప్తారు, నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు అట్లా కాదు. దేవుడు ఎవరైతే నమ్ముతారో వారి కొరకు ఆయన ప్రవక్తను పంపించాడు ఆయన. మోసే 20 లక్షల మంది కొరకు కాదండి. ఎవరి కొరకు చెప్పండి? కాలేబు, ఇద్దరి కొరకే ఆయన. మిగతా వారు కానే కాదు, వారు నమ్మని వారు. కానీ ఆ తరం వారిలో కాలేబు, యెహోషువ మాత్రమే నిజమైన గట్టి విశ్వాసులై ఉన్నారు. మోసే తప్పులో ఉంటే వారు తప్పులో ఉన్నాం అనుకున్నారు, మోసే రైట్ అయితే మేము కూడా రైట్ అనుకున్నారు, మోసే ఎందులో ఉంటే వారు అందులో ఉన్నారు. నిజమేనా? ఈరోజు మనం కూడా ఎట్లా ఉండాలి? ఇప్పుడు కాలేబు యెహోషువలో ఉండాలి. ప్రభువా నీ దాసుడు విలియం బ్రన్హామ్ ఏం చెప్పాడో అది అక్షరాల సత్యం ప్రభువా, నేను నమ్ముతున్నాను ప్రభువా. ఒకవేళ స్త్రీగా నన్ను ఆయన ఎట్లా ఉండమన్నాడో నేను అట్లే ఉంటాను, ఒక పురుషుడిగా ఎట్లా ఉండమన్నాడో అట్లే ఉంటాను. పొట్టి నిక్కర్లు వేసుకొని బైక్ల మీద ఆడంగి వారిలాగా తిరుగుతారంటే నీ ఇష్టం, అది తిరిగితే తిరుగు, కానీ నీ కొరకు కాదు ఈ వర్తమానం. పొట్టి నిక్కర్లు వేసుకొని వర్తమానంలో ఉండే పాస్టర్ల పిల్లలు కూడా నిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారంటే ప్రవక్త చెప్పిన వాక్యం ఏమైపోయింది? ప్రవక్త ఏమన్నాడు? స్త్రీలు ధరించే లోపలి వస్త్రాలు అన్నాడు ఆయన, ఆ పొట్టి నిక్కర్లు. కానీ ఈరోజు వీళ్ళేమనుకుంటున్నారంటే మా తొడలు, మా కండరాలు, మేము బుల్లెట్ పైన మగధీరులం అనుకుంటున్నారు. కానీ ప్రవక్త అన్నాడు ఆడంగి ఎదవ అన్నాడు, ఆడంగి వాడన్నాడు ఆయన. పిల్లల్ని కన్నా సరే వాడు ఆడంగి వాడే. కాబట్టి సోదరులారా, మనం పొడుగు పాయింట్ ధరించాలి, స్త్రీలు స్త్రీల వస్త్రాలు ధరించాలి. ప్రవక్త స్త్రీల వస్త్రాల గురించి మాట్లాడకుండా ఏ వర్తమానమైనా ముగించలేదు ఆయన. నిజమేనా? చూడండి,
ఉండెను. చివరిసారిగా ఆమెకు ఆమె యొక్క కృపావర్తమానం ఇచ్చినప్పుడు, గ్లోరీ టు లార్డ్, ఆ దూతల ద్వారా ఆయన కృపావర్తమానం ఇచ్చాడు. ఆయన ఆమె మారదని తెలుసు దేవునికి, అయినా సరే ఒక చివరి అవకాశం ఇచ్చాడు ఆయన. వింటున్నారా సహోదరులారా? చూడండి, ఆ రోజు విలియం బ్రెన్హామ్ ద్వారా ఆయన తన వర్తమానాన్ని ఇచ్చాడు ఆయన. అయినా సరే వారు చేర్చుకోరని నీ ద్వారా ఆయన మరలా లోకంతో మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఆమె తన అదేనా వర్తమానం ఇచ్చినప్పుడు, ఎన్నో పేరు అది? 26 అండి. చదవండి. ఆయన తన దూతలను అచ్చడకు పంపినప్పుడు కొద్ది గంటలలోనే సొదొమ గొమొర్రా దహించబడబోచున్నదని వారితో చెప్పాను. అయినను ఒక ఎడారిలోనికి వచ్చి అక్కడ ఎడారిలో శారా జీవించినట్లు జీవించుటకు మామూలు వస్త్రములు ధరించి. ఇప్పుడు ఇంతసేపు నేను వస్త్రాల గురించి మాట్లాడితే, సార్ ఈ పాస్టర్కి ఏం తెలియనట్టుంది, అందుకొరకు ఎప్పుడు ఇదే మాట్లాడతాడు. నేను మాట్లాడలేను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జీవించినట్లు జీవించుటకు మామూలు వస్త్రములు ధరించి సాధారణ స్త్రీ వలె. హల్లెలూయా. అబ్రహాముకి ఏమన్నా శారాకు మంచి బట్టలు కొనడానికి ఏమన్నా డబ్బులు లేవా? గొర్రెలు లేవా? మేకలు లేవా? కానీ ఆమె ఒక సామాన్యురాలిగా సాధారణ స్త్రీగా ఉన్నది. సాధారణ వస్త్రములు ధరించి ఆమె యొక్క సాంఘిక జీవితాన్ని విడిచిపెట్టవలనన్న తలంపునైనను ఆమె సహించుకునలేకపోయాను. వామ్మో, శారాతో సాహసం చేస్తే ఇక్కడ వరకు బ్లౌజ్ తొడగాలి. ఆమెతో సాహసం చేస్తే ఏ సీరియల్ చూడకూడదు, సినిమాలు చూడకూడదు, ఏ మేకప్ శాలకు వెళ్ళకూడదు, జుట్టు కత్తిరించకూడదు. ఆమె బేరు చేసింది. అటు కాటలో వేసింది, ఇటు కాటలో వేసింది. ఓయ్ వద్దు, శారా జోలికే వద్దు అనుకున్నది ఆమె. హల్లెలూయా. సహించుకొనలేకపోయాను. చూడండి, హృదయంలో సహించని ఆ కార్యము చూడండి. ఆమె విలాసవంతంగా ఉండుటకు ఇష్టపడెను. ఆమె భర్త పట్టణంలో ఒక గొప్ప వ్యక్తి ఆయను. ఇప్పుడు ఆయన పట్టణానికి మేయర్. ఆయన అతడు పట్టణం యొక్క మేయర్ లేదా జడ్జి వలె గవని వద్ద కూర్చుని ఉండేను. ఇప్పుడు వర్తమాన విశ్వాసికి సర్పంచ్ ఎలక్షన్లో ఎవడెవడు నిలబడతాడో వాడికేం పని, ఎక్కడ ప్రచారం వానికేం పని, జెండాల మోయడం వానికేం పని. మనము ఎవరికి అమ్ముడుపోయాం? యేసుక్రీస్తుకి అమ్ముడుపోయాం. ఒకవేళ నువ్వు అమ్ముడుపోతే లోకానికి అమ్ముడుపోతావు. ఇచ్చే 400 కొరకు ఫలాని మల్లయ్యకు జై, ఎల్లయ్యకు జై. ఎవడరా నువ్వు? దరిద్రుడా. ఆఫ్టర్ ఆల్ డబ్బు కొరకు నీకు జ్యేష్ఠతమనకు అమ్ముకుంటావా? మనం ఎవరికి జయగొట్టేదాం? మన ఓటు ఎవరికి వేసాం? మనం ప్రభువైన యేసుక్రీస్తుకు మనం ఓటేసాం. మనం ఎవరికి జెండాలు మోసి జయగొట్టాల్సిన అవసరం మనకు లేదు. రాజకీయానికి మనకు ఎలాంటి పొత్తు లేదు. మనమే గొప్ప రాజులం. నిజమేనా? మనం ఈ భూమి యొక్క వారసులం. మనం రాజు సంతానము. హల్లెలూయా. ఆమె విలాసవంతంగా ఉండటకు ఇష్టపడెను. ఆమె భర్త పట్టణంలో చదివాను నేను. మరియు ఆమె ఈ విలాసమును కోరుకొనెను. మరియు ఆమె ఆ కార్యమును వదిలిపెట్టు ఆలోచనను కలిగి ఉండలేదు. సరే, ఆమె ఆ యొక్క శారాను గురించి కూడా ఎన్నడూను ఆలోచన కలిగి ఉండలేదట ఆమె. ఇవన్నీ నేను విడిచిపెట్టాలనే ఆలోచన కూడా ఆమె కలిగి ఉండలేదు. మరియు ఆమె తన భర్తతో పట్టణం నుండి బయటకు వెళ్ళుచుండగా ఆమె ఏడ్చుచు మరియు బాధపడుచు వెనుకకు చూచుచుండెను. అంటే బలవంతంగా బయటికి లాక్కొచ్చాడు లోతు. అయితే ఆమె ఏడుస్తున్నది. ఇదంతా విడిచిపెట్టి రావాలా? నువ్వు చెప్పేది నిజమేనా? ఇది తగలబడుతుందా? నువ్వు తగలబడా? నా బంగారం వెండి, నా దోస్తులు, వాళ్ళు వీళ్ళు అందరూ ఆడనే ఉన్నారు, ఆడనే చచ్చారు. నువ్వు నన్నెందుకు ఈడ్చుకుపోతున్నావు? ఆమె శరీరం కేవలం హృదయం అంతా ఆడనే ఉంది, కానీ బాడీ మాత్రం బయటకు వచ్చింది. హల్లెలూయా. ఏడ్చుచు మరియు బాధపడుచు వెనుకకు చూచుండెను. ఏలైనగా ఆమె అటువంటి మరణం నుండి వేరొకటకు ఆమె దానిని వదులుకోవలసి వచ్చాను. యేసు చెప్పాను, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడను దున్నుటకు అర్హుడు కాడు, నాకు పాత్రుడు కాడు అని అన్నాడు ఆయన. మనం ఎటువంటి ప్రజలమై ఉండవలసి ఉన్నది? నాగటి మీద చేయి పెట్టిన వాడు కనీసం వెనుకకు. హల్లెలూయా. ఏంటిది ఇప్పుడు నాగటి అంటే? ఈ వర్తమానం నువ్వు రావడం, నీవు ఆ యొక్క యేసుక్రీస్తుని వెంబడించడం,
నాగడి మీద చేయబెట్టిన వాడు కనీసం వెనుకకు తిరుగుట మాత్రం కాదు గాని వెనుక చూచుటకు మరలినను అతడు దున్నుటకు పాత్రుడు కాడు. మన దృష్టి మరియు మన హృదయము ఏకమై ఉండవలసి ఉన్నది. మనం ఎన్నడను దేవుని కార్యాలను చూడాలి కానీ ఎన్నడను లోకపు కార్యాలను మనం ఎన్నడను చూడకూడదు.